Hello all, welcome to our next class of Polity Revision. ఇది 8th క్లాస్ అనుకుంటా కదా. దీని తర్వాత ఇంకొక 3 వీడియోస్ వస్తాయి. దాంతో పాలిటీ మొత్తం ఫినిష్ అవుతుంది. నేను చెప్పా కదా బిఫోర్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ అలా ఫినిష్ చేస్తానని ఫినిష్ చేస్తాను. డోంట్ యూ వరీ, మీరు వేరే చదువుకుంటా ఉండండి. దీనికి ఒక 1 hour అలా అలాట్ చేయండి. ఇవాళ మన క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఎలక్టోరల్ మెకానిజం, ఎలక్టోరల్ లాస్, ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్, యాంటీ డిఫెక్షన్ల వీటి గురించి. ఓకే, నా స్టార్ట్ చేస్తే ఎలక్టోరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాము. మనకి ఏ ఆర్టికల్స్లో ఉంది దీని గురించి, ఎలక్షన్స్ గురించి? ఆర్టికల్ 324 నుంచి 329. ఏ పార్ట్లో ఉంది? పార్ట్ 15. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడగవచ్చు. అయితే ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అనంటే ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఇండిపెండెంట్ అండ్ ఆటోనమస్గా ఉంటుంది. వీళ్ళు ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారు. సో మొత్తం సూపరింటెండెన్స్, డైరెక్షన్, కంట్రోల్ ఇవన్నీ వీళ్ళు చూసుకుంటారు అనమాట ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. మరి వీళ్ళు ఎవరెవరికి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్టేట్ లెజిస్లేచర్స్. ఠీకే, వీళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, ఇండిపెండెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 324 అది చెప్పింది ఒక్క ఎలక్టోరల్ రోల్ ఉంటుంది పర్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, మీరు ఈ క్లాస్ వినే వాళ్ళు ఐమ్ షూర్ అందరూ అడల్ట్సే అయి ఉంటారు. ఎప్పుడు ఒకసారి ఓట్ కూడా చేసి ఉంటారు కదా. ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటో చెప్పండి. ఒక పేపర్ మీద మన డీటెయిల్స్ ఉంటాయి, ఫోటో ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్, మన బయో ఉంటుంది, మనం ఇట్లా ఫోటో బయో ఇలా ఉంటుంది కదా. సో అది పార్లమెంట్ ఎలక్షన్స్కైనా స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్కైనా ఒక కాన్స్టిట్యూన్స్కి ఒక జనరల్ ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. ఎవరెవరైతే ప్రాపర్ అడల్ట్స్ ఉన్నారో, సౌండ్ మైండ్తో ఉన్నారో, క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్టోరల్ రోల్లో మెంబర్స్ లాగా ఉంటారు. రిజిస్టర్ చేసుకోవచ్చు మనము. ఓకే, మనకి కమ్యూనల్ రిప్రజెంటేషన్ లేదు. మనము 1909 యాక్ట్లో వాళ్ళు ఏమడిగారు, ముస్లిం లీగ్ వాళ్ళు సపరేట్ కమ్యూనల్ ఎలక్టోరేట్ కావాలి అంటే ముస్లిమ్స్కి ఓట్ చేయడానికి సపరేట్ ముస్లిం లీడర్స్ కోసం ముస్లిం ఎలక్టోరల్ రోలే ఉండాలి అన్నట్టు ఒకటి అడిగారు కదా. అట్లుందా? మనకి లేదు. ఈ ఎలక్టోరల్ రోనే అందరూ ఉంటారు, అందరికీ ఒకటే ఉంటుంది. థర్డ్, నాన్ డిస్క్రిమినేషన్. ఈ ఎలక్టోరల్ రోల్లో మనము జెండర్ బట్టి, రిలీజియన్ బట్టి, రేస్ బట్టి, కాస్ట్ బట్టి డిస్క్రిమినేట్ చెయ్యము. అందరు ఇక్కడే ఉంటారు. ముస్లిమా, ఆడపిల్లనా, మగవాళ్ళ, ఏ రేస్, ఏ కాస్ట్, అందరికీ ఒకటే రోల్. అవునా? నెక్స్ట్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది మన దగ్గర. అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎవరైతే 18 ఇయర్స్ దాటారో వాళ్ళందరూ ఓటింగ్కి ఎలిజిబుల్. అది యాక్చువల్గా 1989 వరకు 21 ఇయర్స్ ఉండే, 21 దాటితేనే ఓట్ వేయాలని. బట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. చెప్పండి ఏంటి అమెండ్మెంట్? 61st అమెండ్మెంట్ యాక్ట్ 1988లో వచ్చింది. ఇది ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది? 1989 నుంచి. సో అక్కడ తగ్గించారనమాట. 21 కాదు, 18 ఏళ్ళు వస్తే చాలు, 18 దాటితే వాళ్ళు ఓట్ చేయొచ్చు అని. బట్ ప్రాపర్ మతలబ్ మనిషి కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ప్రాపర్ రెసిడెన్స్ మన ఇండియా అయి ఉండాలి, ఏ క్రైమ్ చేయకూడదు, సౌండ్ మైండ్ ఉండాలి, ఇట్లాంటివి అనమాట. నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ మీద ఏమైనా చట్టాలు చేయాలి అనుకోండి. దీని గురించి ఎలక్టోరల్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇట్లా కాన్స్టిట్యుయెన్సీస్, ఇక్కడ ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, దీన్ని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటాం కదా. వీటి మీద చట్టాలు చేయాలంటే ఎవరికి పవర్ ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి, స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్కి చేయొచ్చు. స్టేట్ లెజిస్లేచర్ అదే స్టేట్ అసెంబ్లీస్ ఏమో స్టేట్ ఎన్నికల మీద చట్టాలు చేయొచ్చు. ఓకే, పార్లమెంట్కి పవర్ ఉంది, స్టేట్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేచర్కి పవర్ ఉంది. ఓకే, కాకపోతే ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించిన ఎలక్షన్ చట్టాల మీద స్టేట్ ఒక లా చేసి, పార్లమెంట్ ఒక లా చేసి, ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వస్తే ఎవరిది ప్రివేల్ అవుతుంది? పార్లమెంట్దే ప్రివేల్ అవుతుంది. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, కాన్ఫ్లిక్ట్ దగ్గర పార్లమెంట్దే ప్రివేల్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మనకి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఉంది చూసారా. ఇలా మనము డీలిమిటేషన్ చేస్తున్నాం కదా పాపులేషన్ బట్టి. ఇక్కడ పాపులేషన్ ఎంత ఉందో ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అట్లా పాపులేషన్ మీద చేస్తున్నాం కదా. దీనికోసం ఒక సపరేట్ కమిషన్ ఉంది, డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పి. వీళ్ళు ఎలా అయితే ఈ కాన్స్టిట్యుయెన్సీస్ని అరేంజ్ చేస్తారో, డిమార్కేట్ చేస్తారో వాళ్ళ ఆర్డర్సే ఫైనల్. ఓకే, దీస్ ఆర్ ఫైనల్ అండ్ బైండింగ్. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. దీని మీద మనం కోర్టుకి వెళ్ళలేము. వీళ్ళు సరిగ్గా డిమార్కేట్ చేయలేదు, కాన్స్టిట్యుయెన్సీస్ని సరిగ్గా ఫామ్ చేయలేదు అనుకుంటూ మనం కోర్టుకి వెళ్ళలేము. ఈ కమిషన్ ఆర్డర్సే ఫైనల్ అండ్ బైండింగ్ అనమాట. ఎలక్షన్స్ మీద మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మనం కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, ఎలక్షన్ పెటిషన్స్ పెట్టాలి.
ఓకే. ఒక ప్రాపర్ పద్ధతి ఉంటది. ఆ పద్ధతి ప్రకారంగా ఎలక్షన్ పిటిషన్ మనం ఎక్కడికెళ్ళి లాడ్జ్ చేస్తాము? హైకోర్ట్‌కెళ్ళి లాడ్జ్ చేయొచ్చు. అక్కడ ఈ ఎలక్షన్ పిటిషన్స్ మీద ప్రొసీడింగ్స్ జరుగుతాయి. జడ్జ్‌మెంట్ వస్తుంది. ఒకవేళ మనకి హైకోర్ట్ జడ్జ్‌మెంట్ నచ్చలేదనుకోండి, అప్పీల్‌కి ఎక్కడికెళ్తాం? సుప్రీం కోర్ట్‌కెళ్తాము. దీని తర్వాత పార్లమెంట్ ఏం చెప్పిందో తెలుసా? ఆర్టికల్ 323 ఈ 323 ద్వారా పార్లమెంట్‌కి, స్టేట్ లెజిస్లేచర్స్‌కి పవర్ ఉంది. ఏంటంటే, ఈ ఎలక్షన్ డిస్ప్యూట్స్‌ని సాల్వ్ చేయడానికి ప్రతిసారి కోర్టే కాదు, మేము సెపరేట్‌గా ట్రైబ్యునల్ పెడతాము. సెపరేట్‌గా ఎలక్షన్ ట్రైబ్యునల్స్ అన్నమాట. ఈ ట్రైబ్యునల్సే ఆ కేసెస్‌ని డీల్ చేస్తాయి. వాళ్ళు ఏదైతే జడ్జ్‌మెంట్ ఇస్తారో అదే ఫైనల్ అండ్ బైండింగ్ అని ఇట్లా ట్రైబ్యునల్స్‌ని క్రియేట్ చేసే పవర్ ఎవరికుందంట? పార్లమెంట్‌కుంది, స్టేట్ లెజిస్లేచర్‌కుందంట. ఇట్లా చెప్పుకున్నారు. వెంటనే కోర్టొచ్చింది. కోర్టొచ్చి ఏం చెప్పిందో తెలుసా? చంద్రకుమార్ కేస్ 1997. అదేంది? మీరు ట్రైబ్యునల్స్ పెట్టి వాళ్ళ జడ్జిమెంట్ జనాలకు నచ్చలేదనుకోండి, అక్కడికి ఆగిపోవాలా? ఇంకెక్కడికెళ్ళొద్దా? అట్లా కుదరదు. ఒకవేళ వాళ్ళకి ఆ ట్రైబ్యునల్ జడ్జిమెంట్ నచ్చకపోతే వాళ్ళు హైకోర్ట్‌కి వెళ్ళొచ్చు. హైకోర్ట్‌కి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఠీకే. సో, అయితే ఇప్పుడు డౌట్ అడుగుతారు. మరెప్పుడైనా ఇట్లాంటి ఎలక్షన్ ట్రైబ్యునల్‌ని పెట్టిర్రా అంటే, ఇంతవరకు ఎలక్షన్ ట్రైబ్యునల్స్ పెట్టలేదు. ఓకే. ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. బట్ కోర్ట్ ఏం చెప్పింది, ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో పెట్టాలనుకుంటే, ఆ జడ్జిమెంట్ నచ్చకపోతే వాళ్ళు కోర్ట్స్‌కొస్తారు. దాన్ని మీరు ఒప్పుకోవాలి. అదనమాట. నెక్స్ట్ ఎలక్షన్ మెషినరీ ఇన్ ఇండియా చూద్దాం. అసలు ఎవరెవరు కండక్ట్ చేస్తారు? ఏ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యున్నారు? ప్రొసీజర్ ఎట్లా నడుస్తది అని. ఫస్ట్ మనకి టాప్‌లో ఏముంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఆర్టికల్ 324 సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కదా! అయితే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. ప్లస్ 2 నార్మల్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఇది 3 మెంబర్ బాడీ గుర్తుపెట్టుకోండి. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఠీకే. నెక్స్ట్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా! ఈయన పని ఏందంటే ఒక స్టేట్‌లో లేదా యూనియన్ టెరిటరీలో ఎలక్షన్స్‌ని సూపర్వైజ్ చేయడం. ఈయనని ఎవరు నామినేట్ చేస్తారు? ఎవరు ఇతన్ని నామినేట్ చేస్తున్నారు? ఇక్కడ పైన మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది కదా! ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. బట్ ఒకసారి ఆ స్టేట్‌ని ఏ రాష్ట్రానికి చేస్తున్నారో ఆ రాష్ట్రాన్ని కన్సల్ట్ చేసి, ఏ యూనియన్ టెరిటరీకి చేస్తున్నారో ఆ యూటీని కన్సల్ట్ చేసి చేస్తారు. సో, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పని స్టేట్‌లోని ఎలక్షన్ వర్క్‌ని సూపర్వైజ్ చేయడం. నెక్స్ట్ డీఈఓ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. ఈయన పని ఏంటి? పేరులోనే ఉంది. డిస్ట్రిక్ట్‌లోని ఎలక్షన్ వర్క్‌ని సూపర్వైజ్ చేయడం. ఇతన్ని ఎవరు నామినేట్ చేస్తున్నారు? సేమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకసారి స్టేట్ గవర్నమెంట్‌ని కన్సల్ట్ చేసి. నెక్స్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ. ఈయన పనేంటి? ఒక కాన్స్టిట్యూయెన్సీలో అది పార్లమెంటా? లేకపోతే అసెంబ్లీ ఏదైనా అవ్వనివ్వండి. ఒక కాన్స్టిట్యూయెన్సీలో ఎలక్షన్ వర్క్‌ని చూసుకునేటట్టు సూపర్వైజ్ చేసి రెస్పాన్సిబుల్‌గా ఉండడానికి రిటర్నింగ్ ఆఫీసర్. ఇతన్ని ఎవరు నామినేట్ చేస్తున్నారు? సేమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకసారి స్టేట్ ఆ యూటీని కన్సల్ట్ చేసి. నెక్స్ట్ వస్తున్నాడు ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. పేరులోనే ఉంది. రిజిస్ట్రేషన్‌కి సంబంధించింది. సో, ఈయన దేనికి ఇన్వాల్వ్ అయి ఉంటాడు? ఎలక్టోరల్ రోల్స్ ఒక పార్లమెంట్ లేదా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలో ఓటర్‌కి సంబంధించిన ఎలక్టోరల్ రోల్ ఎట్లా ప్రిపేర్ చేయాలి? దాని గురించి చూసుకోవడానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇతను ఎవరు అపాయింట్ చేస్తున్నారు? సేమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్‌ని, యూటీని కన్సల్ట్ చేసి. సో, ఇక్కడ అంతా సేమే ఉంది కదా! సో, కన్‌ఫ్యూజ్ అవ్వడానికి లేదు. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ. ఇతను పోలింగ్ స్టేషన్ దగ్గర అన్నమాట. సో, హీ కండక్ట్స్ ద పోల్ అట్ ఎ పోలింగ్ స్టేషన్. ఈయనకి మిగతా పోలింగ్ ఆఫీసర్స్ యొక్క హెల్ప్ కూడా ఉంటది. ఓకేనా? సో, ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేవాడు పీతో ఉన్నాడు కదా! పోలింగ్ స్టేషన్ దగ్గర పోల్‌ని చూసుకుంటాడన్నమాట. ఇతన్నెవరు అపాయింట్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి. ఇతన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇతనున్నాడు కదా! ఇతను అపాయింట్ చేస్తాడు. ఓకే. అదే యూనియన్ టెరిటరీస్‌లో అనుకోండి. స్టేట్‌లో అయితే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ చేస్తాడు. అదే ఒక యూనియన్ టెరిటరీలో అయితే రిటర్నింగ్ ఆఫీసర్ చేస్తాడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక స్టేట్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్‌ని డీఈఓ అపాయింట్ చేస్తాడు. ఒక యూనియన్ టెరిటరీలో ప్రిసైడింగ్ ఆఫీసర్‌ని రిటర్నింగ్ ఆఫీసర్ చేస్తాడు. అంతే. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతది. నెక్స్ట్ మిగతా అబ్జర్వర్స్ కూడా ఉంటారనమాట. జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళేంటి ఎలక్షన్‌లో అన్ని స్టేజెస్ ఆఫ్ ఎలక్షన్స్‌లో కరెక్ట్‌గా జరుగుతుందా? మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతున్నాయా? ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరుగుతుందా చూస్తారు. ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్స్ ఖర్చు ఎట్లుంది? ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ పెడతారు కదా! దేనికి ఖర్చు పెడుతున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి? ఎంత పోతున్నాయి? ఇయన్నీ చూస్తారు. పోలీస్ అబ్జర్వర్స్ వీళ్ళ మెయిన్ పనేంటి? లా అండ్ ఆర్డర్ సరిచేయడం.
సో పోలీస్ డిప్లాయ్మెంట్ కరెక్ట్గా ఉందా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందా, ఈ సివిల్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ని చూసుకుంటారు. మిగతా వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్ అని ఉంటారు. వీళ్ళు కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే బాగా గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుందో, వల్నరబుల్ ప్లేసెస్ ఉంటాయి చూసారా, అక్కడ అక్కడ ఈ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. అలాగే ఈవీఎంస్, మనం ఓటింగ్ వేసాక ఆ బాక్సెస్ ఉంటాయి కదా, ఈవీఎంస్, వీవీప్యాట్స్, అవన్నీ ప్రాపర్గా సీల్ అయినాయా, ఇవన్నీ చెక్ చేసి ఎవరికి రిపోర్ట్ చేస్తారు, ఈ పైన ఉన్న జనరల్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేస్తారు. ఇది మనకి రకరకాల అబ్జర్వర్స్ అన్నమాట. మళ్ళీ మనం ఎలక్షన్ ప్రాసెస్ చూద్దాం. మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫీసర్స్ ఎవరో చూసాం కాబట్టి ఫస్ట్ టైమ్ ఆఫ్ ది ఎలక్షన్స్. మనకి జనరల్గా ఎలక్షన్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి మీరు చెప్పండి? మనం చూసినాం కదా ఆల్రెడీ, మనకు తెలుసు కూడా, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మనకి ఎలక్షన్ జరుగుతుంది. కరెక్ట్. ఏదైనా ఒక రీజన్ వల్ల లోక్సభ డిజాల్వ్ అయింది, పార్లమెంట్లో ఒక స్టేట్ అసెంబ్లీ డిజాల్వ్ అయింది స్టేట్ లెజిస్లేచర్లో అనుకోండి, అప్పుడు ఏమంటారు, వేరే ఒక కోalition పార్టీని పిలుస్తారు. వేరే ఇంకెవరైనా పార్టీ ఫామ్ అవుతారా, మెజారిటీ తెచ్చుకుంటారా అని. ఏ పార్టీకి, ఏ కోalitionకి క్లియర్ మెజారిటీ లేదనుకోండి, మళ్ళీ చచ్చినట్టు ఎలక్షన్స్ పెట్టాల్సిందే కదా. సో మనకి అక్కడ టైం ఫ్రేమ్ ఉంది. ఎవరికి మెజారిటీ లేకపోతే క్లియర్గా మళ్ళీ 6 నెలల్లో ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టాలి. ఓకే, ఇది మనకి జనరల్గా అయితే 5 ఇయర్స్ టైం, ఇది మనకు తెలుసు. షెడ్యూల్ ఆఫ్ ది ఎలక్షన్స్ చూద్దాము. మనకి టీవీలోకి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆ ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అవుతుంది అని ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ అనౌన్స్మెంట్ రాగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫోర్స్లోకి వస్తుంది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎవరికి ఉంటుందంటే, క్యాండిడేట్స్ ఎవరైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో పొలిటికల్ పార్టీస్కి. అంటే ఇప్పుడు మనం చాలా మాల్ ప్రాక్టీసెస్ చూస్తాం కదా, డబ్బులు పంపిణీ చేయడము, ఇక ఎలక్షన్ అని రాగానే ఇక ఫ్రీబీస్ రకరకాల ప్రామిస్లు చేస్తుంటాం, మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం. ఇట్లాంటిది ఉండకూడదు. ఒక ప్రాపర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, అది ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది అనమాట. ఇంకా ఫార్మల్ ఎలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినట్టు ఎలక్షన్కి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ నుంచి ఫార్మల్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేది నామినేషన్ ప్రాసెస్. వన్స్ నోటిఫికేషన్ ఇష్యూస్ అవ్వగానే క్యాండిడేట్స్ దగ్గర 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల ఎవరెవరైతే ఎలక్షన్ కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి నామినేషన్స్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఫైల్ చేసిన వాళ్ళకి మళ్ళీ విత్డ్రా చేసుకోవాలి అనిపించింది అనుకోండి, ఫైల్ చేసిన 2 డేస్ లోపల విత్డ్రా కూడా చేసుకోవచ్చు, మళ్ళీ బ్యాక్ కూడా తీసుకోవచ్చు. వన్స్ నామినేషన్ అయిపోయాక ఎవరు స్క్రూటినైజ్ చేస్తారు? రిటర్నింగ్ ఆఫీసర్స్. ఠీకే, రిటర్నింగ్ ఆఫీసర్స్ చూస్తారు మొత్తం ఎవరెవరు నామినేట్ చేసుకున్నారు, కరెక్ట్ పీపులేనా, సౌండ్ పీపులేనా, క్వాలిఫైడా కాదా అని. ఒకవేళ ఇన్వాలిడ్ అనిపిస్తే ఆ నామినేషన్స్ని కొట్టేయొచ్చు. ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్స్. నెక్స్ట్ ఓత్ ఆర్ అఫర్మేషన్. ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో పొలిటికల్ క్యాండిడేట్స్, వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఒక ఆర్డర్ని ఆథరైజ్ చేస్తుంది కదా, యూజువల్గా రిటర్నింగ్ ఆఫీసరే ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రమాణ స్వీకారం లాంటిది, అది ప్రమాణ స్వీకారం అనలేం కానీ ఒక ప్రామిస్ లాంటిది, ఓత్ ఆర్ అఫర్మేషన్ లాంటిది చేయాలి. మీరు న్యూస్లో లాస్ట్ టైం మొన్న జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక ఓత్ తీసుకున్నప్పుడు ఎంత పెద్ద సీన్ అయింది, లైక్ చాలా సోషల్ మీడియాలో చూపించారు కదా. సో ప్రతి క్యాండిడేట్ ఇట్లాంటి ఒక ప్రమాణం చేయాలి, ఓత్ ఆర్ అఫర్మేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ నామినేషన్స్కి పిలిచారు, ఒక లిస్ట్ తయారైంది, ఆ లిస్ట్ ఫైనలైజ్ అయిపోగానే వన్స్ ద లిస్ట్ ఇస్ ఫైనలైజ్డ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? పోలింగ్ ఎండ్ అయ్యే 48 గంటల ముందు వరకు క్యాంపెయిన్ నడుస్తుంది. ఓకే, పోలింగ్ క్లోజ్ అయ్యే 48 గంటలు 48 అవర్స్ ముందు వరకు ఈ క్యాంపెయిన్. నామినేషన్స్ ఫైనల్ అవ్వంగానే స్టార్ట్ అయిన క్యాంపెయిన్ పోలింగ్ క్లోజ్ అయ్యే 48 అవర్స్ ముందు వరకు మనం క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఓకే, 48 గంటల ముందు అయితే ఆపేసేయాలి, క్యాంపెయినింగ్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ పోలింగ్ డేస్. మనకి డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీలో డిఫరెంట్ డేస్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకేసారి మొత్తం ఒకే రోజు జరగాలంటే ఇంత పెద్ద ఇండియా, ఇంత పాపులేషన్ ఇంపాసిబుల్ కదా, అసలు ఎంత జనాలు కావాలి. అందుకని డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీలో డిఫరెంట్ డేస్ పెట్టుకుంటారు. హాలిడేస్ కూడా ఇస్తారు. ఇది మనకి ఓటింగ్ ఉన్న రోజు మేజర్గా అయితే చాలా మంది అయితే హాలిడేస్ ఇస్తారు కదా. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్స్. ఎలక్టోరల్ రోల్ అంటేనేమో ఎవరెవరైతే ఓట్ చేస్తున్నారో ఎలక్టోర్స్ వాళ్ళ లిస్ట్ ఉంది, ఓటర్స్ లిస్ట్. బ్యాలెట్ పేపర్ మీద ఎవరిది ఉంటుంది? క్యాండిడేట్ ఎవరైతే ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తున్నారో క్యాండిడేట్ నేమ్స్, వాళ్ళ సింబల్స్ అండ్ దేర్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. కరెక్ట్.
సో వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అయితే వాళ్ళ పార్టీ సింబల్ ఉంటది. ఆ క్యాండిడేట్ నేమ్ పక్కన ఆ సింబల్‌ని వాళ్ళు ఈ బ్యాలెట్ పేపర్ మీద ఉంచుతారనమాట. అయితే 2004 ముందు వరకు చాలా వరకు మనం ఒక ముద్ర వేసో, లేకపోతే మన చేతి గుర్తు పెట్టో ఇట్లాగా ఓట్ చేసేవాళ్ళం పేపర్‌లో. బట్ 2004 నుంచి ఏమైంది, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్స్ ఈవీఎంస్ వచ్చాయన్నమాట. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ లోక్‌సభలో కంప్లీట్‌గా ఈవీఎంస్ యూజ్ చేసింది ఎప్పటినుంచంటే 2004 నుంచి. ఈవీఎం ఏందంటే మనకు డైరెక్ట్‌గా ఇట్లా ఉంటది. క్యాండిడేట్ నేమ్, సింబల్ పక్కన మనం బటన్స్ ఉంటాయన్నమాట. మనం ఎవరు కావాలనుకున్నామో వాళ్ళ దగ్గర బటన్ నొక్కామనుకోండి, మన ఓట్ అనేది రిజిస్టర్ అవుతది. అక్కడ చూపిస్తదన్నమాట. ఒక క్యాండిడేట్‌కి ఎన్ని ఓట్స్ వచ్చాయని. ఎందుకిది అంటే హ్యాపీగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓటింగ్ అనేది, కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతది. ఈకో ఫ్రెండ్లీ, ప్రింటింగ్ కాస్ట్ ఇవన్నీ తగ్గిపోతాయన్నమాట. నెక్స్ట్ ఓటింగ్ ప్రొసీజర్ చూద్దాం. మనం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓట్ చేస్తాం. అవును కదా! యూజువల్‌గా మా ఊర్లో అయితే ఇట్లా గవర్నమెంట్ స్కూల్ ఉంటది. ఆ గవర్నమెంట్ స్కూల్‌లో లేదా ఏదైనా కమ్యూనిటీ హాల్‌లో అక్కడ ఈ ఓటింగ్ బాక్సెస్ ఉంటాయన్నమాట. మనల్ని ఒక రూమ్‌లోకి పిలుస్తారు. ఆ రూమ్‌లోకి మనమే ఇట్లా ఒక డబ్బాలా ఉంటది. మనం ఓటేసుకొని రావాలన్నమాట. మనం చేసే ఓట్ ఎవరైనా చూస్తారా? ఎవ్వరు అక్కడున్న ఆఫీసర్స్ కూడా చూడరు. ఠీక్ హై! సో, దిస్ ఈస్ కాల్డ్ సీక్రెట్ బ్యాలెట్. అయితే మనకి ఒక ప్రొవిజన్ ఏందంటే ఈచ్ ఎలక్టోర్‌కి అట్‌లీస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఒక పోలింగ్ స్టేషన్ ఉండేటట్టు చూసుకోవాలి ఎఫర్ట్స్ బట్టి. ఓకే. పర్ స్టేషన్ 1200 వోటర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ ఉండాలన్నమాట. తర్వాత మన ఎలక్టోరల్ కార్డ్ చూపియమంటారు. మనం చూపించినాక మన ఐడెంటిటీ వాళ్ళు ఒప్పుకున్నాక మనల్ని లోపలికి పంపిస్తారు. ఓట్ వేసి బయటికొచ్చిన తర్వాత మన చేతి మీద ఇంక్ పెడతారు. సో దట్ మనం మళ్ళీ మళ్ళీ ఓట్ చేయకుండా. ఒక్కసారి ఏస్తే అది కొన్ని రోజులకు గూడా పోదది. కరెక్ట్? నెక్స్ట్ సూపర్విజన్ ఆఫ్ ఎలక్షన్స్. చాలా మంది అబ్జర్వర్స్‌ని పెడుతున్నారు కదా! ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. జనరల్ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్స్ ఎన్ని చూషినాం మనం. ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్స్ అని వీళ్ళందరూ సూపర్విజన్ చేస్తారు. మీడియా కవరేజ్. మొన్న ఏపీ ఎలక్షన్స్ అప్పుడు రోజాని, కొడాలి నానిని వాళ్ళ ఫేసెస్, వాళ్ళు బయట పోలింగ్ వాతావరణం ఇవన్నిటికి మీడియా కవరేజ్ ఎంతగనం జరిగింది? లోపలికెళ్ళి మీడియా కవరేజ్ ఉండదు. బికాజ్ మనది సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి. బట్ బయట ఎట్లా నడుస్తుంది? ప్యాటర్న్ ఎట్లుంది? ఇదంతా మనం మీడియా కవరేజ్ చేసుకోవచ్చు. టీవీలో మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటది చూడండి. ఒపీనియన్ పోల్స్ అనేవి ఈ పోలింగ్ స్టార్ట్ అవుతది గదా! పోలింగ్ స్టార్ట్ అయిన 48 గంటల ముందు, అంటే పోలింగ్ స్టార్ట్ అయ్యే 2 రోజుల ముందు అసలు ఈ ఒపీనియన్ పోల్స్‌ని పబ్లిష్ చేయొద్దు. అండ్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు పబ్లిష్ చేయాలి? వన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాతనే. ఓకే. ఒపీనియన్ పోల్స్ ఏమో పోలింగ్ స్టార్ట్ అయ్యే 48 గంటల ముందు చేయొద్దు. చేస్తే ఏమవుతదంటే ఈ ఒపీనియన్ పోల్స్‌లో ఏదైనా పార్టీకి చాలా ఎక్కువ మెజారిటీ వస్తుందనుకోండి, ఈ ఒపీనియన్ పోల్స్ వల్ల ఇప్పుడు నాకొక ఇండిపెండెంట్ వాళ్ళకేద్దామనుకుంటా. కానీ పోల్ జూషి నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతా గదా! అరే! ఈ పార్టీకి ఎక్కువొస్తున్నాయే, నేను దానికేద్దాం అనుకోలేదే, మేబీ నేను రాంగ్ ఏమో. సో, వాళ్ళకే వేద్దాము. ఇలా అనుకుంటాను కదా! అందుకనేసి ఒపీనియన్ పోల్స్ ఎప్పుడైనా 48 గంటల ముందు పబ్లిష్ చేయొద్దు. మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత పబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఎవరు చేస్తున్నారు? మనకింతమంది అబ్జర్వర్స్ ఉన్నారు కదా! వాళ్ళందరూ ఈవీఎంలు అవన్నీ అయిపోయాక భద్రంగా ప్యాక్ చేసుకొని ఎళ్లి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్లస్ అబ్జర్వర్స్ వాళ్ళ ప్రెజెన్స్‌లో కౌంటింగ్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళే విన్నర్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అంటే ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తా ఉంటే 100 ఓట్స్ ఉన్నాయనుకోండి. ఖచ్చితంగా మోర్ దెన్ 50 రావాల్సిన అవసరం లేదు. ఒకడికి 35 వచ్చాయి. మిగతా వాళ్ళకి 10, 7, 13 ఇట్లా డివైడ్ అయ్యాయనుకోండి. ఈ 35 వచ్చిన వాడే విన్ అవుతాడు. ఎందుకంటే హి గాట్ హైయెస్ట్ మిగతా వాళ్ళందరికంటే. ఓకే. సో, కాన్స్టిట్యుయెన్సీస్ మనం ఎట్లా డివైడ్ చేస్తున్నాము? డీలిమిటేషన్ కమిషన్ వాళ్ళు జియోగ్రఫికల్లీ డివైడ్ చేస్తున్నారు. మనకి ఎలక్షన్‌లో ఎక్కడైనా ఇబ్బందయింది, లేదా కరప్షన్ జరిగింది, మాల్ ప్రాక్టీస్ జరిగింది అనే డౌట్ ఉంటే ఈదర్ ఒక ఎలక్టోర్ అయినా సరే, క్యాండిడేట్ అయినా సరే ఎవరైనా ఎలక్షన్ పిటిషన్ వేయొచ్చు. ఎక్కడికెళ్లి వేస్తున్నాం మనము? హైకోర్ట్‌కెళ్లి వేస్తున్నాం. ఇప్పటిదాకా మనకి ఎట్లాంటి ట్రైబ్యునల్ లేదు కాబట్టి హైకోర్ట్‌కెళ్లి వేస్తాం. హైకోర్ట్ వాళ్ళు పరిశీలించి నిజంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది, మాల్ ప్రాక్టీస్ జరిగింది అంటే మళ్ళా రీ ఎలక్షన్‌ని పెడతారు ఆ కాన్స్టిట్యుయెన్సీలో. ఇదనమాట ఎలక్షన్ ప్రొసీజర్. ఓకే. కొన్ని ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ చూద్దాము. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ ఎవరు చూసుకుంటారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. 325 ఏం చెప్తుంది? మనము రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ వీటేటి మీద ఎలక్టోరల్ రోల్‌లో ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు. అందరూ ఈక్వలే అని చెప్తుంది. ఆర్టికల్ 326 ఏం చెప్తుంది? అక్కడ లోక్‌సభకి
అండ్ స్టేట్ లెజిస్లేచర్కి ఎలక్షన్స్ అనేది అడల్ట్ సఫరేజ్ మీద, అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఓట్ చేయొచ్చు అని చెప్తుంది. 326 ఏం చెప్తుంది? పార్లమెంట్కి పవర్ ఉంది ఎలక్షన్స్ మీద చట్టాలు చేయడానికి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్స్. 328 ఏం చెప్తుంది? స్టేట్ ఎలక్షన్స్కి సంబంధించిన ఎలక్షన్స్ మీద చట్టాలు చేయడానికి స్టేట్ లెజిస్లేచర్కి పవర్ ఉంది అని చెప్తుంది. ఎక్కడ పార్లమెంట్తో కాన్ఫ్లిక్ట్ వస్తే అక్కడ పార్లమెంట్దే నిలబడుతుంది. 329 ఏం చెప్తుంది? ఒకవేళ పార్లమెంట్ డిసైడ్ చేస్తే కోర్ట్స్ని బార్ చేయొచ్చు. ఎలక్టోరల్ విషయాలలో కోర్ట్స్ తలదూర్చకుండా పార్లమెంట్కి పవర్ ఉంది అన్నట్టు చెప్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఎలక్షన్ లాస్ చూద్దాము. మనకి రెండు ఉంటాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. దాని గురించి చూద్దాం. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. దీని పర్పస్ ఏంటి అని అంటే 1950 యాక్ట్ ఇది లోక్సభలో అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎక్కడెక్కడైతే 6 స్టేట్స్లో కౌన్సిల్స్ ఉన్నాయి కదా, అక్కడ అలోకేషన్ ఆఫ్ సీట్స్ ఎట్లా జరగాలి, ఏ ప్రాసెస్లో ఏ విధంగా ఎన్ని సీట్స్ ఉండాలి, ఆ ప్రాసెస్ ఎలా జరగాలి అనే దానికి ప్రిన్సిపల్స్ని చెప్తుంది అనమాట. రెండోది ఎలా జరుగుతుంది ఆ సీట్స్ అనేది? డీలిమిటేషన్ కదా. డీలిమిటేషన్ పేరులోనే ఉంది లిమిట్ అని. అంటే ఒక స్టేట్లో మనము టెరిటరీస్ని లిమిట్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే ఎలక్షన్ ఈజీ చేయడానికి. కరెక్ట్, ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఒక పర్సన్ నిలిచి ఉంటాడు, పోటీ చేస్తూ ఉంటారు, ఆ కాన్స్టిట్యుయెన్సీస్కి ఆ పర్సన్ గెలుస్తాడు, అట్లా ఎలక్షన్ ఈజీ చేయడానికి. ఇది మనకి డీలిమిటేషన్ దేని బట్టి జరుగుతుంది? పాపులేషన్ బట్టి జరుగుతుంది. ఓకే, సో స్టేట్ అంతటికి ఈక్వల్ న్యాయం జరగడానికి మనం ఈ పాపులేషన్ వైజ్ డీలిమిటేషన్ చేస్తాం. ఒక దగ్గర ఎక్కువ ఉంటారు జనాలు, ఒక దగ్గర తక్కువ ఉంటారు. సో అందుకని ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది అవసరం అండర్ ఆర్టికల్ 82. దీనికోసం ఒక బాడీ ఉంది, డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పేసి. ఈ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. యాక్చువల్గా ఒక చట్టం ఉంటుంది, డీలిమిటేషన్ యాక్ట్. యాక్ట్ని తీసుకొచ్చేది ఎవరు? పార్లమెంట్. ఆ యాక్ట్ ద్వారా ఈ కమిషన్ని సెటప్ చేస్తారు. కమిషన్ని సెటప్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, మీకు డౌట్ లేకుండా యాక్ట్ని తీసుకొచ్చేది పార్లమెంట్, చట్టాలు చేసేది పార్లమెంటే కదా. కమిషన్ని సెటప్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది పార్లమెంట్కి, అసెంబ్లీకి, కౌన్సిల్కి కాన్స్టిట్యుయెన్సీస్ని డ్రా చేస్తుంది. ఓకే, లిమిట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారానే ఎట్లా ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్టర్స్ అందరూ రిజిస్టర్ అవుతారు, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, డీటెయిల్స్, డిస్క్వాలిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్. మనం చాలా మంది ఆఫీసర్స్ని చూసినాం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్. వీళ్ళందరి అపాయింట్మెంట్, వాళ్ళ ప్రొవిజన్స్ గురించి ఈ యాక్ట్ మాట్లాడుతుంది. తర్వాత కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? రాజ్యసభ కదా. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. ఈ పర్టికులర్ రాజ్యసభలో యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, అక్కడ కూడా పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు కూడా ఎంపీగా రావాలి కదా రాజ్యసభలోకి, దానికి సంబంధించిన మేనర్ని చెప్తుంది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఓట్ చేస్తారు, కొంతమంది టీచర్స్, కొంతమంది లోకల్ అథారిటీస్ అన్నాం కదా, లోకల్ బాడీస్. ఈ లోకల్ బాడీస్ కింద ఎవరు వస్తారు అనేది ఈ ఆర్పిఏ యాక్ట్ 1950 చెప్తుంది. తర్వాత అగైన్ కోర్ట్స్ని బార్ చేయడం. ఒకవేళ సివిల్ కోర్ట్స్ ఉంటాయి కదా, సివిల్ కోర్ట్స్ ఎలక్షన్ మ్యాటర్స్ గురించి డీల్ చేయకుండా బార్ చేసే పవర్ ఎవరికి ఉంది అనేది ఈ యాక్ట్ చెప్తుంది. ఓకే, ఇట్ కెన్ బార్ ద జ్యూరిస్డిక్షన్. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఆర్పిఐ యాక్ట్ 1950 అంటే సమ్మరీ వైజ్లో చూస్తే దేని గురించి మాట్లాడుతుంది? సీట్స్ అలోకేషన్ ఎట్లా జరుగుతుంది లోక్సభ, అసెంబ్లీలో ఏ మేనర్లో జరుగుతుంది, ఆఫీసర్స్ ఎట్లా అపాయింట్ చేస్తారు, వాళ్ళ గురించి చెప్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేది ఆర్పిఐ యాక్ట్ 1951. ఈ యాక్ట్ దేని మాట్లాడుతుంది అని అంటే అసలు ఎలక్షన్స్ని ఎలా కండక్ట్ చేయాలి, మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటే ఎలా, ఎలక్షన్ యొక్క అఫెన్సెస్ అంటే ఏంటి, అందులో జరిగే కరప్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఎలక్షన్కి డిస్ప్యూట్స్ ఏంటి, డిస్ప్యూట్స్ వస్తే ఏం చేయాలి, ఈ అన్నిటి గురించి 1951 యాక్ట్లో మాట్లాడతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ అంటే ఏంటి చెప్పండి? నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు రూల్స్, క్యాండిడేట్ రూల్స్, ఏజెంట్స్, ఎలక్షన్ ప్రొసీజర్స్, పోలింగ్ రూల్స్, ఓట్ కౌంటింగ్ దగ్గర రూల్స్, మల్టిపుల్ ఎలక్షన్స్ జరుగుతాయి డిఫరెంట్ స్టేట్స్లో, అప్పుడు కొన్ని రూల్స్, రిజల్ట్స్ పబ్లిష్ చేసేటప్పుడు, ఒక క్యాండిడేట్ తన అసెట్స్, తన ఆస్తులు, తన లయబిలిటీస్ చెప్పేటప్పుడు, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ లాడ్జ్ చేసేటప్పుడు, ఈ అన్నిటి గురించి ప్రావిజన్స్ ఈ 1951 యాక్ట్లో ఉంటుంది. అలాగే ఎలక్షన్ డిస్ప్యూట్స్.
ఒకవేళ ఎలక్షన్ మీద మనం పెటిషన్స్ వేయాలంటే ఎక్కడికి వెళ్ళి వేస్తున్నాము? హైకోర్టులో. సో ఆ ప్రొసీజర్ ఎట్లా హైకోర్టుకి వెళ్ళి వేయాలి, ట్రయల్ ఎట్లా, విత్డ్రావల్ ఎట్లా, ఒకవేళ ఇక జడ్జిమెంట్ నచ్చకపోతే అప్పీల్ ఎట్లా, ఇవన్నిటి గురించి 1951 యాక్ట్లో ఉంటుంది. నెక్స్ట్ కొన్ని లిస్ట్ ఆఫ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇట్లా మందులు బాటిల్స్ ఇవ్వడము, ఓట్ ఫర్ నోట్, ఐ మీన్ ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చి ఓట్స్ కొనుక్కోవడం, ఇట్లాంటి కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ని మెన్షన్ చేస్తుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్స్ యొక్క పవర్స్, ఒకవేళ ఒక పర్సన్ని డిస్క్వాలిఫై చేయాలి అనుకోండి, డిస్క్వాలిఫై చేయాలంటే దాని గురించి కంప్లీట్లీ ఎంక్వైరీ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. నెక్స్ట్ బై ఎలక్షన్స్, ఎక్కడైనా సడన్ గా క్యాండిడేట్ చనిపోయాడు అనుకోండి, ఒక వేకెన్సీ క్రియేట్ అయింది కాన్స్టిట్యుయెన్సీలో, అక్కడ ఇంకో పర్సన్ ని ఎన్నుకోవాలి కదా, ఎన్నుకోవాలంటే బై ఎలక్షన్ పెట్టాలి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్. ఈ కాకుండా సివిల్ కోర్ట్స్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లేకుండా చేయడం, అంటే ఒకవేళ ఎలక్షన్ పెటిషన్స్ ఏమైనా ఉంటే ఓన్లీ హైకోర్టుకి వెళ్ళిపోవడం అనమాట, సివిల్ కోర్ట్స్ యొక్క పవర్ని లేకుండా చేయడం, ఇవన్నీ కూడా 1951 యాక్ట్లో మాట్లాడతారు. తర్వాత మనము డీలిమిటేషన్ యాక్ట్ 2002 చూడండి. ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ కమిషన్స్ వచ్చాయి. ద లాస్ట్ వన్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2002లో వచ్చింది. యాక్చువల్గా మనకి ఏముండేనంటే ఎవ్రీ సెన్సెస్ తర్వాత ఒక డీలిమిటేషన్ కమిషన్ రావాలి అని ఉండే. మనకి లాస్ట్ సెన్సెస్ 2011లో జరిగింది. సో నిజానికి 2021లో ఇంకొకటి జరిగి ఇక్కడ ఒక డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అనేది రావాలి, పార్లమెంట్ తీసుకురావాల్సింది. కానీ 2021లో జరగలేదు. ఎందుకు జరగలేదు ఆలోచించండి. అప్పుడు ఏం జరిగింది ఇండియాలో? కరోనా జరిగింది, కరెక్ట్. ఇక దాని తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 2026లో జరుగుతుంది అనమాట డీలిమిటేషన్ అనేది. సో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఒక పర్సన్కి ఒక ఓటు, ఈ ఫార్ములాని నిజం చేయడానికి మనం ఏం చేస్తున్నాము? ఒక దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర పాపులేషన్ తక్కువ ఉంటుంది, ఒక స్టేట్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇంకో స్టేట్లో పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ పాపులేషన్ బట్టి మనము సీట్స్ని అలోకేట్ చేయాలన్నమాట. ఎక్కడ? లోక్సభలో, అసెంబ్లీలో. దానికోసం మనం ఇట్లా బౌండరీస్ డ్రా చేస్తామన్నమాట. ఓకే, కొన్ని చిన్న కాన్స్టిట్యుయెన్సీస్ రావచ్చు, కొన్ని పెద్ద కాన్స్టిట్యుయెన్సీస్ రావచ్చు పాపులేషన్ బట్టి. ఓకే, అది డీలిమిటేషన్. అయితే మనకి ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 ఏం చెప్తుంది? షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి లోక్సభలో అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిజర్వ్డ్ సీట్స్ ఉండాలి. ఆ రిజర్వ్ చేసిన సీట్లో ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. ఏ సెన్సెస్ ప్రకారం ఇది? ఈ రిజర్వేషన్ అనేది 2001 సెన్సెస్ ప్రకారం. ఓకే, డిఫరెంట్ యాక్ట్స్ రిలేటింగ్ టు ఎలక్షన్స్ చూద్దాం, కొన్ని చట్టాలు చూద్దాం. పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1959. దీని కింద ఏంటంటే, ఏవైతే మనకి యూజువల్గా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎవరైనా హోల్డ్ చేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు అని చూసినాం కదా, బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఎక్కడెక్కడైతే పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుందో అలా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నా కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు అనడానికి 1959 యాక్ట్. సో వాళ్ళు కొన్ని ప్రొవిజన్స్ ఇస్తారు, ఆ పవర్ ఉంది పార్లమెంట్కి. సెకండ్, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్స్ యాక్ట్ 1976. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము ఈ కాన్స్టిట్యుయెన్సీస్ మనము డీలిమిట్ చేసినాం కదా, కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళకే రిజర్వ్ చేసి ఉంటాయి. అది కూడా డీలిమిటేషన్ కమిషన్ యొక్క పనే, వేటిని రిజర్వ్ చేయాలి అని. బట్ కొన్నిసార్లు ఏమైతే అంటే కొంతమంది ఎస్సీ వాళ్ళు లిస్ట్లోకి వస్తారు, కొంతమంది లిస్ట్లో నుంచి వెళ్ళిపోతారు, అలాగే ఎస్టీ వాళ్ళు కూడా వస్తుంటారు వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇట్లా అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు కూడా కాన్స్టిట్యుయెన్సీస్ మారాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ రిజర్వేషన్ ఉంటుందో దానికి సంబంధించిన యాక్ట్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ఆర్డర్స్ అమెండ్మెంట్ యాక్ట్. థర్డ్, గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963. ఈ యూనియన్ టెరిటరీస్లో జనరల్ ఎలక్షన్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ ప్రొవిజన్స్ ఎట్లుంటాయి అనేది చెప్తుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991. సో సింపుల్, ఢిల్లీలో జనరల్ ఎలక్షన్, వాటి ప్రొవిజన్స్, లెజిస్లేటివ్ మ్యాటర్స్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ యాక్ట్ 1952. దీంట్లో వీళ్ళిద్దరి ఎలక్షన్స్, వాళ్ళ మ్యాటర్స్ గురించి మాట్లాడతారు. సరే, కొన్ని రూల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ చూద్దాము. ఎలక్టార్ రూల్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టార్ రూల్స్ 1960. ఇది ఏంటంటే మనకి ఎలక్టోరల్ రోల్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా ప్రిపేర్ చేయాలి, వాటిని ఎట్లా పబ్లిష్ చేయాలి, వాటికి సంబంధించినవి ఉంటాయి. సెకండ్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. ఫ్రీ అండ్ ఫేర్గా ఎలా కండక్ట్ చేయాలి పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్కి, దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఈ యాక్ట్ అన్నమాట, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. నెక్స్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్
రూల్స్ 1950 ఏంటంటే ఇప్పుడు ఒకరు లోక్సభకి కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు గెలిస్తే లోక్సభ ఎంపీ అవుతారు. బట్ అట్ ది సేమ్ టైం రాజ్యసభ ఎంపీ కూడా అవుతే రెండు సీట్స్ వచ్చినట్టు అవుతుంది కదా. ఈ సైమల్టేనియస్ మెంబర్స్ ని ఎట్లా ఆపాలి దాని గురించి ఈ రూల్స్ అన్నమాట. నెక్స్ట్, members of Lok Sabha on the grounds of defection rules. డిఫెక్షన్ రూల్స్ 1985. సో మనకి డిఫెక్షన్ అంటే ఏంటి? 10th షెడ్యూల్ ప్రకారం చూసాం కదా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడము, లేదా పార్టీ యొక్క స్టాండ్ డైరెక్టివ్స్ ని ఫాలో అవ్వకపోవడము, ఈ డిఫెక్షన్ రూల్స్ ఏమో 1985 లో చెప్పారు. నెక్స్ట్, రాజ్యసభలో డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ రూల్స్, ఇది కూడా 1985. ఇదేమో లోక్సభలో, ఇదేమో రాజ్యసభలో, రెండు హౌసెస్ కి 1985 లోనే చెప్పారు. నెక్స్ట్, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రూల్స్ 1974. మనకి వీళ్ళ ఎలక్టోరల్ కాలేజ్ తెలుసు కదా, ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటారు, వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటారు, దానికి సంబంధించిన రూల్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ లోక్సభ డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రూల్స్ 2004. అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనం కూడా చూస్తాం కదా, ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత ఇట్లా ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ వాళ్ళకి ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ ఇస్తారు. మనకి పేపర్లో కూడా వస్తుంది, మనం పేపర్లో చూస్తాము. సో బోత్ లోక్సభకి అండ్ రాజ్యసభకి 2004 లోనే వచ్చాయి ఎలక్టోరల్ రూల్స్ వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ చెప్పడానికి. నెక్స్ట్, కొన్ని అదర్ ఆర్డర్స్ రిలేటింగ్ టు ఎలక్షన్స్ చూసామనుకోండి. ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968 లో వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ సింబల్స్ మీద కూడా గొడవ పడకుండా, ఇద్దరు ముగ్గురు పార్టీస్ ఒకే దాని గురించి గొడవ పడుతున్నారు అనుకోండి, దాన్ని సార్ట్ అవుట్ చేయాలి కదా. సో ఎలాంటి సింబల్ స్పెసిఫై చేయాలి, రిజర్వేషన్, చాయిస్, అలాట్మెంట్, వీటన్నిటి గురించి ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 వచ్చింది. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ 1992. సో ఎవరెవరైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అసోసియేషన్స్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీగా ఫామ్ అయ్యి రిజిస్ట్రేషన్ ని సీక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ రిజిస్ట్రేషన్ విషయాలు 1992 రూల్స్ చెప్తాయి అన్నమాట. ఒకవేళ మీ అసోసియేషన్ కి ఎలిజిబిలిటీ ఉందా, లేదా అడిషనల్ గా ఇంకేమైనా పర్టికులర్స్ కావాలా, వాటి గురించి మాట్లాడతారు అనమాట. సో ఇవన్నీ ఎలక్షన్ కి సంబంధించిన రూల్స్, ఆర్డర్స్ అండ్ చట్టాలు. తర్వాత చూస్తే ఎలక్టోరల్ రిఫార్మ్స్. రిఫార్మ్ అంటే ఏంటి? ఏవైనా మనం చేంజ్ చేయడం. మరీ కన్జర్వేటివ్ గా పాతగా మూసగా ఉందనుకోండి, కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ తీసుకురావడం. కొత్తగా మనం చాలా తీసుకొచ్చాం కదా, లైక్ చాలా వరకు డిజిటలైజేషన్ అయింది, పోస్టల్ బ్యాలెట్ వచ్చింది, ఈవీఎంస్ వచ్చాయి, వీవీప్యాట్స్ వచ్చాయి, వాటి గురించి అన్నమాట. అయితే కొన్ని కమిటీస్ అండ్ కమిషన్స్ కూడా ఉన్నాయి. మనం ఇయర్ బట్టి చూసుకుంటూ వెళ్దాము, ఒకవేళ ఎగ్జామ్ లో అడిగితే మనం స్కిప్ చేయకుండా. 1971 to 72లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ అమెండ్మెంట్స్ టు ఎలక్షన్ లాస్ వచ్చాయి. ఇది ఏవైతే అప్పటిదాకా ఎలక్షన్ లాస్ ఉన్నాయో వాటిని చేంజ్ చేయడానికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చింది. తర్వాత ఠక్కర్ కమిటీ, ఇది ఎప్పుడు వచ్చింది? 1974 to 75. ఇది కొంచెం అనఫిషియల్ గా పెట్టారు, బట్ ఎప్పుడైనా అడిగారు అనుకోండి క్వశ్చన్ లో, ఠక్కర్ కమిటీ దీని గురించి అని, ఎలక్షన్ లాస్ గురించి అని చెప్పండి. ఇది ఇంపార్టెంట్ చూడండి. దినేష్ గోస్వామి కమిటీ, యూపీఎస్సీలో అయితే ఎన్నిసార్లు అడిగాడో ఈ దినేష్ గోస్వామి కమిటీ. ఇది ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద. ఏ ఇయర్ లో వచ్చింది? 1990లో. నెక్స్ట్ వోహరా కమిటీ, ఇది ఎప్పుడు వచ్చింది? 1993. దేని గురించి? క్రైమ్ అండ్ పాలిటిక్స్, ఎట్లా పాలిటిక్స్ లో క్రైమ్ పెరుగుతుందో, క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ అండ్ పొలిటిసైజేషన్ ఆఫ్ క్రిమినల్స్, వోహరా కమిటీ అన్నమాట. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఇది ఎప్పుడు? 1998లో. ఏవైతే కొన్ని సజెషన్స్, కొన్ని ఇంప్రూవ్మెంట్స్, ఎట్లా ఎలక్షన్ ప్రాసెస్ ని మనం బెటర్ గా చేయొచ్చు దాని గురించి. నెక్స్ట్, ఇంద్రజిత్ గుప్తా కమిటీ. ఇంద్రజిత్ గుప్తా కమిటీ, ఇది దేని గురించి అంటే 1998లో వచ్చింది. ఎలక్షన్స్ ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకోకుండా స్టేట్ ఫండింగ్ ఉండాలి. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉంటే అందరికి ఈక్వల్ గా డబ్బులు వస్తాయి. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టి ఓట్స్ ని కొనుక్కోకుండా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో ఫండింగ్ జరుగుతుంది అని చెప్పి. లా కమిషన్ ఇండియా వాళ్ళు 170th రిపోర్ట్ ఇచ్చారు ఎలక్టోరల్ లాస్ మీద. ఓకే, ఎప్పుడు? 1999లో. నెక్స్ట్, నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆన్ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇందులో కూడా ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు 2002. ఓకే, నెక్స్ట్ 2004లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత సెకండ్ ఏఆర్సి ఎప్పుడు ఇచ్చారు? 2007. దీంట్లో ఎలక్షన్స్ అప్పుడు ఫాలో అవ్వాల్సిన ఎథిక్స్ గురించి మాట్లాడారు. హెడ్ ఎవరు? వీరప్ప మొయిలీ. సెకండ్ ఏఆర్సి రిపోర్ట్. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్వి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే
జేఎస్ వర్మ కమిటీ 2013లో వీళ్ళు కూడా కొంచెం పాలిటిక్స్ లో ఉన్న క్రైమ్ గురించి దాంట్లో ఉన్న అమెండ్మెంట్స్ గురించి మాట్లాడారు. ఎలక్టోరల్ రిఫార్మ్స్ బిఫోర్ 1996. 1996 కంటే ముందు ఏం రిఫార్మ్స్ వచ్చాయి అంటే మనకి 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది, ఏదైతే 21 ఇయర్స్ ఉందో దాని నుంచి ఏజ్ 18 కి రెడ్యూస్ చేశారు అడల్ట్ అయి ఓట్ చేయాలంటే, సో దట్ యూత్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ 1989లో డెప్యూటేషన్ టు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు చాలా మంది ఎలక్షన్ ఆఫీసర్ స్టాఫ్ కావాలి ఇక్కడ ఎలక్షన్ జరిగే టైంలో, వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్ కి వచ్చేటట్టు రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. అంటే అప్పుడు ఎవరెవరైతే అబ్జర్వర్స్ ఆఫీసర్ స్టాఫ్ ఉంటారో అందరూ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటారనమాట. సో వాళ్ళకి లయబిలిటీస్ ఉంటాయి, పనిష్మెంట్స్ ఉంటాయి, ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ 1989లోనే ఈ రాజ్యసభకి అండ్ ఎమ్మెల్సీస్ ఉంటారు కదా, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, వాళ్ళు నామినేషన్ పేపర్ సైన్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజర్స్ ని ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఒక క్యాండిడేట్ వచ్చి తను నామినేట్ చేసుకోవాలంటే వెనకాల ఆయనకు కొంతమంది ఎలక్టర్స్ ఉండాలన్నమాట, ప్రపోజర్స్ అంటారు వాళ్ళని. సో దట్ ప్రతి ఒక్కడు వచ్చి నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పకుండా నిజంగా ఒక జెన్యున్ గా కొంతమంది సపోర్ట్ ఉన్న వాడే వచ్చి నామినేట్ చేస్తున్నాడు అని చెప్పడానికి. సో అట్లా నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్ ని ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఈవీఎంస్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడు, 1989లో. ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో, ఎక్స్పెరిమెంట్ గా అంటే ఇండియా అంతటా కాదు, ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో 1998లో యూజ్ చేశారనమాట. అండ్ ఏ స్టేట్ లో ఫుల్లీ యూజ్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం అంటే గోవా 1999లో. ఈవీఎం అంటే మనం ఆల్రెడీ చూసాం కదా, ఇట్లా బటన్ ఉంటది, క్యాండిడేట్ సింబల్, మనం ఆ బటన్ మీద నొక్కితే ఓటు రికార్డ్ అవుతుంది, సో దట్ లాస్ట్ లో కౌంటింగ్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ బూత్ క్యాప్చరింగ్. బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటి, కొంతమంది పార్టీ కార్యకర్తలు లాయలిస్టులు కొంతమంది క్రిమినల్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఇట్లా బలవంతంగా బూత్ లోకి వచ్చేసి వాళ్ళ పార్టీ సింబల్ దగ్గరే కంటిన్యూస్ గా నొక్కడము, లేదా ఓటింగ్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, జనాల్ని బెదిరించడము, ఇట్లాంటివి చేసి వాళ్ళు ఓట్స్ తెప్పించుకుంటుంటే దాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. సో 1989లో ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు, అట్లా బూత్ క్యాప్చరింగ్ జరిగితే అప్పటికప్పుడు పోలింగ్ స్టేషన్ ఉంటుంది కదా దాన్ని సీజ్ చేస్తారు, సీజ్ చేసి ఎలక్టర్స్ ని ఆపుతారు ఓటింగ్ నుంచి, అర్జెంట్ చేసి మళ్ళీ తర్వాత మొత్తం క్లియర్ చేశాక మళ్ళీ స్టార్ట్ చేయడమా లేకపోతే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టడమా అవి చేస్తారనమాట. నెక్స్ట్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. మనకంటూ ఒక కార్డ్ ఉంటుంది కదా, సో దట్ మనం బోగస్ గా మళ్ళీ మళ్ళీ ఓట్ చేయకుండా ఇట్లా అంటే మన ఐడెంటిఫికేషన్ క్లియర్ అయ్యేటట్టు మనకి ఐడెంటిటీ కార్డ్ ఉంటేనే ఓట్ చేయనిస్తారు కదా, అట్లా అనమాట. నెక్స్ట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఆఫ్ 1996. ఇప్పటిదాకా 1996కి ముందేం వచ్చాయో చూసాం కదా, 1996లో ఏమేమి వచ్చాయి అంటే ఇప్పుడు మనకి 1996 కదా, ఈ బ్యాలెట్ పేపర్ ఉంది కదా, ఈ బ్యాలెట్ పేపర్ లో ఇట్లా వరుసగా ఎట్లుంటాయంటే ఫస్ట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి అన్నమాట, తర్వాత అన్రికగ్నైజ్డ్, రికగ్నిషన్ లేదు కానీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, థర్డ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, ఇట్లా ఉంటాయి అన్నమాట. అది కూడా ఆల్ఫాబెటికల్ కేటగిరీలో పెట్టేటట్టు చూసుకుంటారు. ఓకే, ఫస్ట్ రికగ్నైజ్డ్, దెన్ అన్రికగ్నైజ్డ్ కానీ రిజిస్టర్డ్, థర్డ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటారు వీళ్ళంతా. నెక్స్ట్ ఒకవేళ మన నేషనల్ ఫ్లాగ్ కి, కాన్స్టిట్యూషన్ ని, నేషనల్ యాంథమ్ వీటన్నిటిని అవమానించిన, ఎవరైనా పాడుతుంటే పాడనీయకుండా ఆపిన, ఇవన్నీ ఏంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కదా, వాళ్ళకి 6 years వరకు జైలు అన్నమాట. ఇలాగ ఈ పనిష్మెంట్ కి కన్విక్ట్ అయిన వాళ్ళు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి చేయలేదు, వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారనమాట. తర్వాత లిక్కర్, మందు బాటిల్స్ ఎట్లా అమ్ముతా ఉంటారు ఎలక్షన్ టైంలో, మందు పోస్తా ఉంటారు కదా జనాలని ఇట్లా కొనడానికి. సో ఈ 48 hours బిఫోర్ పోలింగ్ ఉంటుంది చూసారా, అప్పుడు ఎటువంటి లిక్కర్ ఆర్ ఇంటాక్సిన్ ని అమ్మకూడదు, ఇవ్వకూడదు, డిస్ట్రిబ్యూట్ చేసుకోకూడదు. తర్వాత ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 10 ప్రపోజర్స్ ఉండాలి వాళ్ళకి, అంటే ఒక 10 మంది ఎలెక్టర్స్ వాళ్ళని ప్రపోజ్ చేయాలి యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే ఏ పొలిటికల్ పార్టీకి అటాచ్ అవని వాడు కదా, కాబట్టి అతనికి అట్లీస్ట్ 10 మంది సపోర్ట్ ఉందనుకో, ఈజ్ ఎ సీరియస్ క్యాండిడేట్, జెన్యున్ క్యాండిడేట్ అనుకోవచ్చు. అదే ఆల్రెడీ రికగ్నైజ్డ్ పార్టీ నుంచి వచ్చిన పర్సన్ అనుకోండి, అతనికి ఓన్లీ 1 ప్రపోజర్ చాలు, బికాస్ ఆయన ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నాడు, ఒక రికగ్నైజ్డ్ పార్టీకి అటాచ్ అయి ఉన్నాడు కాబట్టి. తర్వాత ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీస్ లో డెత్ ఆఫ్ ది క్యాండిడేట్ జరిగింది అనుకోండి, చనిపోతే అక్కడ వేకెన్సీ క్రియేట్ అవుతుంది, బై ఎలక్షన్స్ పెట్టాలి కదా, విత్ ఇన్ 6 months లో బై ఎలక్షన్స్ పెట్టేటట్టు చూసుకోవాలి. ఒకవేళ
ఇప్పుడు చూడండి 5 ఏళ్ళు కదా మామూలుగా టెన్యూర్, ఆల్మోస్ట్ 4.5 years అయిపోయింది. అప్పుడు ఒక పర్సన్ చచ్చిపోయిండు, అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చచ్చిపోయిండు. మిగిలింది ఎంత ఉంది? మహా అయితే 6 నెలలు కూడా లేదు కదా. ఇంత తక్కువ పీరియడ్ ఉంది. ఇంత తక్కువ పీరియడ్ ఉన్నప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ పెట్టేది అవసరం ఏముంది? ఒక 6 నెలలు ఆగితే ఎట్లాగో మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ వచ్చినే వస్తుంది కదా. సో ఒకవేళ లెస్ దాన్ 1 year టర్మ్ ఉందనుకోండి, లెస్ దాన్ 1 year అంత తక్కువ టైం ఉన్నప్పుడు రిమైండర్ ఎలక్షన్స్ అవసరం లేదు. లెస్ దెన్ 1 year కంటే ఎక్కువ 2 years అవ్వగానే చనిపోయినా, 3 years అవ్వగానే చనిపోయినా, మిగతా పీరియడ్ రిమైండర్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం కోసం బై ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు. అదే ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు, లైక్ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు నామినేషన్ ఫైల్ అయిన తర్వాత ఒక క్యాండిడేట్ చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఎలక్షన్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 7 రోజులు టైం ఇస్తారనమాట. ఆ పార్టీ వాళ్ళు వేరే క్యాండిడేట్ ని ప్రపోజ్ చేసుకోవచ్చు. ఆ కొత్త అతను వస్తాడు చనిపోయిన అతను ప్లేస్ లో. నెక్స్ట్ ఇంకొక రిఫార్మ్ ఏంటంటే పెయిడ్ హాలిడే ఇవ్వడం స్టార్ట్ చేసారు. సో ఓటింగ్ డే రోజు ఏ ట్రేడ్ అయినా, బిజినెస్ అయినా, ఎస్టాబ్లిష్మెంట్ అయినా వాళ్ళకి పెయిడ్ హాలిడే వచ్చేది ఛాన్స్ ఉంది. కానీ ఎక్కడైతే ఖచ్చితంగా జాబ్ అవసరమో అక్కడ లేకపోతే ఇక పనులు అవ్వవు. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, పింక్ సెక్టర్ నర్సెస్ ఉంటారు, ఇలాంటి దగ్గర మనుషులు అవసరం కాబట్టి వాటిని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి పెయిడ్ హాలిడే ఉంటుంది. తర్వాత మోర్ దెన్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మనము కంటెస్ట్ చేయడానికి లేదు. అది లోక్సభ అయినా, అసెంబ్లీ అయినా, రాజ్యసభ అయినా. ఇప్పుడు మీరు లోక్సభకి పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి ఎలక్షన్స్ కి, మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయొచ్చు, బి నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక దాంట్లో ఓడిపోతే మంచిగా రెండో దాంట్లో గెలవచ్చు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ 2 కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశాడు, బట్ ఆయన రెండిట్లో ఓడిపోయారు, మీకు గుర్తుందా? బట్ దాని తర్వాత ఏ రేంజ్ లో గెలిచాడు మొన్న. సి దాట్స్ ఇంప్రూవ్మెంట్ కదా, గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఎనీవేస్, సో ఇట్లా అన్నమాట, రెండింటి దగ్గర నుంచి చేసుకోవచ్చు, కానీ మోర్ దెన్ 2 అయితే చేయకూడదు, లిమిట్ ఉంది మనకి. తర్వాత పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎవరు ఆర్మ్స్ చేతిలో పెట్టుకోవద్దు. ఈ కత్తులు, కటార్లు, గన్నులు ఇట్లాంటివి ఉండొద్దు. ఆ విసినిటీలో కూడా ఉండకూడదు. ఉంటే ఏం చేస్తారు? ఆఫీసర్స్ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి మళ్ళా. అఫీషియల్స్ దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే కొంతమంది క్రిమినల్స్ వచ్చి గొడవ చేస్తారు కదా. ఎలక్షన్ అఫీషియల్స్ దగ్గర, పోలీస్ ఆఫీసర్స్ దగ్గర, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గరే ఉండాలి, కానీ కామన్ జనాల దగ్గర, ఈ పార్టీ లాయలిస్ట్ల దగ్గర ఉండకూడదు. ఓకే. నా ఎఫెక్టివ్ క్యాంపెయినింగ్ పీరియడ్ ని తగ్గించారనమాట. క్యాంపెయినింగ్ పీరియడ్ ని తగ్గించారు, 20 days నుంచి 14 days కి తగ్గించారు. ఏంటంటే ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఉంటుంది కదా, లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ అండ్ పోలింగ్ డేట్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ని 20 days నుంచి 14 days కి తగ్గించారు. ఆఫ్టర్ 1996 తర్వాత వచ్చిన రిఫార్మ్స్ చూసామనుకోండి, 1997లో ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ప్రపోజర్స్ నెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు. ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ప్రపోజ్ చేయాలంటే మినిమం 50 ప్రపోజర్స్ ఉండాలి, వైస్ ప్రెసిడెంట్కి మినిమం 20 ఉండాలి అని చెప్పి. ఏంటంటే సీరియస్ క్యాండిడేట్స్, లైక్ ఎలిజిబుల్ వాళ్ళనే తీసుకురావాలి అన్నట్టు. అట్లనే సెక్యూరిటీ డిపాజిట్స్ని 15,000కి ఇంక్రీజ్ చేశారు. అగైన్ ఇది కూడా సీరియస్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి నేను ప్రెసిడెంట్ అవుతా, నేను వైస్ ప్రెసిడెంట్ అవుతా అంటారు. 1998లో ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు లోకల్ అథారిటీస్, బ్యాంక్స్, యూనివర్సిటీ, ఎల్ఐసి, గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో ఈ ఆఫీసర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో వచ్చి పనిచేయాలి, వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తారు అని చెప్పారు. ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీలో ఇంత పెద్ద ఎలక్షన్ పెట్టాలంటే స్టాఫ్ ఎక్కువ కావాలి. సో ఈ స్టాఫ్కి తీసుకోవచ్చు అన్నట్టు 1998లో చెప్పారు. నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు 1999లో. ఏంటంటే ఇప్పుడు ఈ పైన ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, చాలా మంది ఎవరైతే ఎలక్షన్ని కండక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా ఓట్ చేయాలి కదా. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ వేరే ఎక్కడెక్కడో ఉండొచ్చు, వాళ్ళు వేరే దగ్గర ఎలక్షన్ డ్యూటీలో ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్సే కదా. అందుకని వీళ్ళ కోసం సెపరేట్గా తెప్పిస్తారనమాట. ఆ తెప్పించి ఓట్ చేపించే విధానాన్ని పోస్టల్ బ్యాలెట్ అంటారు. దిస్ ఇస్ డన్ బై ఎలక్షన్ కమిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ పర్టికులర్ గవర్నమెంట్. ఓకేనా, అర్థమైంది కదా. ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరెవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు ఓట్ చేయడానికి తెప్పించేదే పోస్టల్ బ్యాలెట్. నెక్స్ట్ ఓటింగ్ త్రూ ప్రాక్సీ, ఇది 2003లో తీసుకొచ్చారు. ఇప్పుడు సర్వీస్ ఓటర్స్ ఉంటారు చూడండి, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళు, ఇప్పుడు అక్కడ సియాచిన్ గ్లేషియర్లో, కశ్మీర్ బోర్డర్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఓటింగ్ చేయాలని ఉంటుంది వాళ్ళ ఫేవరెట్ పార్టీకి, లేకపోతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలని. బట్ వాళ్ళు రాలేరు కదా, అర్జెంట్గా బార్డర్ వదిలేసి. అందుకని వాళ్ళు వాళ్ళ బదులు ప్రాక్సీ అంటే వేరే వాళ్ళని పెట్టొచ్చు. ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఒక ప్రిస్క్రైబ్ ఫార్మాట్లోనే
ఆ ఫార్మాట్‌లో ఈ ప్రాక్సీ వాళ్ళొచ్చి ఓట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ 2003లో ఏం చెప్పారంటే, ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారో, వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్, వాళ్ళ అసెట్స్, వాళ్ళ లయబిలిటీస్, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ముందే మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎలక్టోరల్ అఫెన్స్ కిందకి వస్తుంది అని చెప్పారు. 2003లో ఇంకొకటి ఏమొచ్చింది అనంటే, 2003 ముందు వరకు ఒక రాజ్యసభ ఎంపీ కావాలంటే, వాళ్ళు ఏ స్టేట్ నుంచయితే పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా ఆ స్టేట్‌లో ఎలక్టర్ అవ్వాల్సిందే అన్నట్టు ఒక కండిషన్ ఉండే. బట్ దాన్ని తీసేసిర్రు. 2003 తర్వాత ఇండియాలో మీరెక్కడైనా ఎలక్టర్ అవ్వండి. ఏ నుంచైనా ఎలక్టర్ అవ్వండి. యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్ అని చెప్పారనమాట. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఎక్స్‌పెన్సెస్ అంటాం గదా! ఎలక్షన్ ఎక్స్‌పెన్సెస్ లాట్ జేయాలి. ఎంత ఖర్చయిందో చెప్పాలని. అందులో ట్రావెలింగ్ ఎక్స్‌పెండిచర్‌ని తీసేయొచ్చంట. బెటరే గదా! అప్పుడు వాళ్ళకెక్కువ మనీ ఉంటది స్పెండ్ జేసుకోవడానికి. సో, తక్కువ మనీ చూపించొచ్చు. ట్రావెల్‌ది గూడా కలిపినామనుకోండి ఎంత తిరుగుతూ ఉంటారు. అక్కడికి, ఇక్కడికి తిరుగుతూనే ఉంటారు. సో, అదంతా గూడా కలిపితే మనీ ఎక్కువ కనిపిస్తది గదా! సో, తీసేయొచ్చు. నెక్స్ట్ ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా! బికాజ్ అవి చాలా రికగ్నైజ్డ్ కాబట్టి, లాస్ట్ ఎలక్షన్స్‌లో మంచి ఓట్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి కొంచెం ఫ్రీ సప్లై ఆఫ్ మెటీరియల్ ఉంటది. ఎలక్టోరల్ రోల్స్ ఫ్రీగా సప్లై చేయడము, సమ్ ఎలక్టోరల్ మెటీరియల్ సప్లై చేయడం ఇవన్నీ ఇస్తారనమాట ఫ్రీగా. తర్వాత బయట వాళ్ళ నుంచి వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ తీసుకోవచ్చు. పొలిటికల్ పార్టీస్ ఇదిగో 2003లోనే చెప్పారు. ఇప్పుడు నాకు నా ఫేవరెట్ పార్టీకి కొంత మనీ ఇవ్వాలని ఉంది. ఇదిగో ఇది మీరు ఎలక్షన్ ఫండింగ్‌కి యూజ్ చేసుకోండి అని చెప్పేసి. సో, అట్లా మనీ యాక్సెప్ట్ చేయొచ్చు. 20,000 కంటే ఎక్కువ అనుకోండి ఎలక్షన్ కమిషన్‌కి ఒకసారి మెన్షన్ చేయాలి. ఇగో నాకిక్కడ 20,000 కంటే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ రిలీఫ్ ఉంటుందనమాట. అందుకోసం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఇప్పుడు మన టీవీ ఛానెల్స్ ఉంటాయి కదా! ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికి ఈక్విటబుల్ టైమ్ ఉండాలి. ఠీకే. ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. వాళ్ళ గురించి చెప్తుంటారు. వాళ్ళు చేసిన పనులుంటాయి. అడ్వర్టైజ్‌మెంట్‌లు మనం చూస్తాం గదా! సో, ఈక్విటబుల్ టైమ్ ఉండాలి ఎలక్ట్రానిక్ మీడియాలో అని చెప్పి 2003లో చెప్పారు. తర్వాత ఈవీఎమ్స్‌లో ఇప్పుడు డిసేబుల్ పీపుల్ గాని, బ్రెయిల్ పీపుల్ ఎస్పెషల్లీ కళ్ళు సరిగ్గా కనిపియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి బ్రెయిల్ లాంగ్వేజ్‌లో అక్కడ ఓటింగ్ చేయడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. అది ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. 2004-2009 ఓకే. నౌ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎక్కడ ట్రై చేశారంటే ఆంధ్రప్రదేశ్‌లో ట్రై చేశారంట గుర్తుపెట్టుకోండి. సో, ఈ క్వెషన్ అడగొచ్చు. తర్వాత ఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్‌కి ఎక్స్‌టెండ్ చేశారు. ఆల్‌రైట్. నౌ మొత్తం లోక్‌సభ నేషన్ వైడ్ మొత్తం ఎప్పుడు యూజ్ చేశారు అంటే 2009లో. ఠీకే. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎక్కడంటే ఏపీలో. నెక్స్ట్ 2010 తర్వాత వచ్చిన ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏంటో చూద్దాం మనం. ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ మీద రెస్ట్రిక్షన్స్. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైనా పోలింగ్ ఫినిష్ అయ్యాక మాత్రమే పబ్లిష్ చేయాలి. ముందు చేయొద్దు. చేస్తే ఏమైతది? ఓటింగ్ బిహేవియర్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతది. ఏ ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్స్ వచ్చాయో పాపం నార్మల్ జనాలు అది చూసేసి ఓహో! ఇది గొప్ప పార్టీ ఏమో, మంచి పార్టీ ఏమో అనుకోని ఏసేస్తారు. సొంత డెసిషన్ మేకింగ్ ఉండకుండా. తర్వాత ఎవరైనా ఒక పర్సన్ డిస్‌క్వాలిఫై అవ్వారనుకోండి ఎలక్షన్స్‌లో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తది కదా! డిస్‌క్వాలిఫికేషన్ అనేది. అయితే దానికి 3 మంత్స్ లిమిట్ ఇచ్చారనమాట. అంటే 3 మంత్స్ లోపలే డిస్‌క్వాలిఫికేషన్ కేసెస్‌ని సార్ట్ ఔట్ చేసేసేయాలి. గంటలు, గంటలు, డేలు అట్లా పొడిగించకూడదు. 3 మంత్స్ లోపల అయిపోగొట్టేసేయాలి. తర్వాత ఎవరెవరైతే ఎలక్షన్స్ అప్పుడు కరప్షన్‌లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ అవ్వండి, బయటోళ్ళవ్వండి, జనరల్ అబ్జర్వర్స్ అవ్వండి, ఎవ్వరైనా సరే ఈ కరప్షన్‌లో ఇన్వాల్వ్ అయితే అందరికి పనిష్మెంట్ వస్తుందనమాట. ఇర్రెస్పెక్టివ్ ఎవ్వరు ఇన్వాల్వ్ అయినా సరే. వాళ్ళు బయటోళ్ళైనా, ఇన్‌సైడ్ అయినా. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్‌ని పెంచారు. ఇది 2009లో. ఎంత పెంచారు తెలుసా? లోక్‌సభలో అయితే పార్టిసిపేట్ చేయాలంటే 25,000 అంట. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే 12.5K 12,500 లోక్‌సభ ఎలక్షన్స్‌కి. మళ్ళీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌కి జనరల్ పీపుల్ చేయాలి అనంటే 10K. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5K. ఎందుకంటే అగైన్ సీరియస్ క్యాండిడేట్స్‌ని మాత్రమే అలో చేయడానికి. డబ్బులు కట్టిర్రు అంటే వాళ్ళు సీరియస్‌గా ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నోళ్ళే కదా! నెక్స్ట్ అప్పుడు డిస్ట్రిక్ట్‌లో ఎవరుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ మీద ఎవరైనా కంప్లెయింట్స్ ఉన్నారనుకోండి. ఆఫీసర్స్ మీద కంప్లెయింట్ చేయడానికి ఒక అప్పెలేట్ అథారిటీ ఉండాలి కదా! అలాంటి ఒక అప్పెలేట్ అథారిటీని డిస్ట్రిక్ట్స్‌లో పెట్టారు 2009లో. ఎవరి మీద కంప్లెయింట్స్ చూడ్డానికి? ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ మీద. ఓకే. నెక్స్ట్ 2010లో ఏం చెప్పారు అంటే ఎవరైతే బయట ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు ఇంకా ఫారెన్ సిటిజన్‌షిప్ తీసుకోలేదు. బట్ వాళ్ళు కూడా ఇండియాలోకొచ్చి ఓటింగ్ చేసే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే. చదువు కోసం, ఎంప్లాయ్‌మెంట్ కోసం ఏ రీజన్స్ వల్ల వెళ్ళినా వాళ్ళు కూడా ఎలక్టోరల్ రోల్‌లో రిజిస్టర్ అవ్వచ్చు, ఓట్ చేయొచ్చు. జస్ట్ బికాజ్ వాళ్ళు బయట ఉన్నంత మాత్రాన వాళ్ళని మనం ఎక్స్‌క్లూడ్ చేయట్లేదు. నెక్స్ట్ 2013లో ఏం తీసుకొచ్చాము? ఆన్‌లైన్ ఎన్రోల్‌మెంట్.
అంటే మనం ఎలక్టోరల్ రోల్‌లో ప్లేస్ సంపాదించాలంటే యాస్ ఎన్ ఎలక్టర్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కరెక్ట్. 2013లో ఇంకోటేమో వచ్చింది. నోటా, నన్ ఆఫ్ ది అబవ్. మీకు క్యాండిడేట్స్ ఉంటుంది గదా! ఏ ఒక్క క్యాండిడేట్ కూడా ఇష్టం లేదు. బట్ అక్కడ నోటా ఉంటది. నన్ ఆఫ్ ది అబవ్ అంటే నాకెవ్వరు వద్దు పైనోళ్ళు అని జెప్పేసి. అయితే అప్పుడు పెద్ద డిస్కషన్ నడిచింది. ఏ వాడికి ఎక్కువ రాకుండా నోటాకి ఎక్కువ ఓట్స్ వచ్చాయనుకోండి మరి అప్పుడేం జేస్తారు అనేసి. అప్పుడేం చెయ్యరు. ఎవరికి హైయెస్ట్ ఓట్స్ ఉంటే వాళ్ళనే విన్ జేస్తారు. బట్ నోటా ఎందుకంటే క్లియర్‌లీ జనాలు ఏం ఫీల్ అవుతున్నారో చెప్పడానికి. నోటా ఎక్కువొచ్చిందంటే మీనింగ్ ఏంది? అక్కడ ఏ ఒక్క క్యాండిడేట్ అంటే గూడా జనాలకంత ఇష్టం లేదు. జనాల డిసెంట్ ఎక్కువుంది అని తెలుస్తుంది గదా! అది. అదే 2013లో వీవీప్యాట్ వచ్చింది. వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇదేంటంటే ఇప్పుడు మనము ఓట్ చేసిన తర్వాత మనకొక డబ్బా ఉంటది పక్కన వీవీప్యాట్ మెషిన్ అని జెప్పేసి. దాని మీద బీప్ సిగ్నల్ వచ్చేస్తది. కొన్ని సెకండ్స్‌కి. ఆ సిగ్నల్ రాంగానే ఒక పేపర్ జనరేట్ అవుతదనమాట. ఆ పేపర్ మీద మనం ఎవరికి ఓట్ జేసినాం, వాళ్ళ సింబల్ ఏంటి అని. ఒక 2, 3 సెకన్లు ఉంటది. దాని తర్వాత ఆ పేపర్ ఆటోమేటిక్‌గా కట్ అయ్యి అక్కడ ఒక కింద బకెట్ ఉంటది. అందులో పడిపోతది. ఇదెందుకు అనంటే మనం కరెక్ట్‌గా ఓట్ జేసినామా లేదా క్రాస్ చెక్ జేసుకోవడానికి. మాల్ ప్రాక్టీస్ జరగకుండా మనది మనం జూసుకోవచ్చు. తర్వాత ఫైనల్ కౌంటింగ్ అప్పుడు ఈ చిట్స్ చూసి మళ్ళా టాలీ జేస్తారు. లోపల మెషిన్‌లో మెమరీ యూనిట్‌లో వచ్చిన ఓట్స్ ఎన్ని, అక్కడ వచ్చిన చిట్స్ ఎన్ని కరెక్ట్‌గా వచ్చినాయా లేదా అని జెప్పి. మళ్ళీ అడుగుతాడు. ఫస్ట్ టైమ్ ఎక్కడ యూజ్ చేసిర్రు ఇది అంటే 2013లో యూజ్ చేశారు నాగాలాండ్‌లో. చూడండి నార్త్ ఈస్ట్‌లో యూజ్ చేసిర్రు ఎంత గ్రేట్. తర్వాత అదే 2013లో ఏం చెప్పిర్రంటే ఎవరైనా పోలీస్ కస్టడీ, జైల్ కస్టడీలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయొచ్చు అని. చూడండి ఇంకా వాళ్ళకి నేరం ప్రూవ్ అవ్వలేదు. శిక్ష పడలే. జస్ట్ కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ ఆర్ పోలీస్ కస్టడీ. నేరం ప్రూవ్ అన్నంత వరకు వాళ్ళు ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సరే మరి నేరం ప్రూవ్ అయిందనుకోండి. కన్విక్ట్ అయితే ఇమ్మీడియేట్ డిస్‌క్వాలిఫికేషన్. ఇమ్మీడియేట్. అంతకుముందు వరకు ఒక 3 నెలలు ఆగేదుండే. 3 నెలలు గ్రేస్ పీరియడ్ ఉండే అన్నమాట. బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఎవరైతే కన్విక్ట్ అవుతారో, నేరం ప్రూవ్ అవుతుందో వాళ్ళని ఇమ్మీడియేట్‌లీ డిస్‌క్వాలిఫై చేయాలి ఫ్రమ్ ఎలక్షన్స్. నెక్స్ట్ కొంచెం ఈ క్యాష్ డొనేషన్స్ ఉన్నాయి గదా! క్యాష్ డొనేషన్స్ మీద సీలింగ్ తగ్గిచ్చారనమాట. అంటే 2000 వరకు మీరు క్యాప్ అనమాట. 2000 వరకు మనీ తీసుకోవచ్చు అని జెప్పేసి. తర్వాత కార్పొరేట్ కాంట్రిబ్యూషన్స్ మీద గూడా ఒక బ్యాన్ ఉండే. దాన్ని లిఫ్ట్ చేశారు. అంటే ఏందంటే, అంతకుముందు వరకు ఇది ఎప్పుడొచ్చింది 2017. 2017 ముందు వరకు ఏముంది అంటే, కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఉంటది గదా! మొత్తం ప్రాఫిట్‌లో కేవలం 7.5% వరకే మీరు ఒక పొలిటికల్ పార్టీకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇవ్వచ్చు అనే కండిషన్ ఉండే. ఇప్పుడు ఆ కండిషన్ తీసేసిర్రు. ఇక వాళ్ళ ఇష్టం. ఆ కంపెనీకి ఎంత మనీ ఇవ్వాలనిపిస్తే పొలిటికల్ పార్టీస్‌కి అంత ఇవ్వచ్చనమాట. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అని జెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చిర్రు గదా! 2018లో. బట్ ఇది ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ విల్ ఆస్క్. ఎందుకంటే దీన్ని కోర్ట్ అన్‌కాన్స్టిట్యూషనల్ అని రీసెంట్‌గా కొట్టేసారు. తీసేసారు దీన్ని. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏందంటే అనానిమస్‌గా ఇప్పుడు ఎస్‌బీఐ ఉంటది గదా! ఎస్‌బీఐ దగ్గరికెళ్లి మీరు ఒక ఎలక్టోరల్ బాండ్ కొనుక్కోవచ్చు. మీరొక 10,000 ఇచ్చి ఒక బాండ్ కొనుక్కొని, ఈ 10,000 నా ఫేవరెట్ పార్టీ ఉంది గదా! నా ఫేవరెట్ పార్టీ అకౌంట్‌లో వెయ్యండి అని చెప్పొచ్చు. అట్లా ఎంతమందంటే అంతమందొచ్చి ఆ ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది? అనానిమస్‌గా వస్తున్నాయి గదా! కాంట్రిబ్యూషన్స్. రేపటి నాడు ఒక కార్పొరేట్ వాడో ఎవడో వచ్చి కొన్ని కోట్ల కోట్లు ఇచ్చాడనుకోండి, మనకు తెలవదు. అనానిమిటీ ఉంటది. ఎంత పైసలొస్తున్నాయి? ఎంత ఎక్కడికొస్తున్నాయి? ఎవరి నుంచొస్తున్నాయి? ఏం తెలుస్తలేదు. సో, ఇది కరెక్ట్ గాదు. ఇన్ఫర్మేషన్‌కి అగెయిన్స్ట్‌గా ఉంది అని చెప్పేసి దీన్ని కొట్టేషిర్రు. తర్వాత ఫారెన్ ఫండింగ్ కూడా అలౌడ్. ఓకే. మనకి ఒక యాక్ట్ ఉంటది. ఏంటిది? ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. దాంట్లో మనకు కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఒకవేళ ఫారెన్ కంపెనీస్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్‌కి ఫండింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు అని. ఈ అన్ని రిఫార్మ్స్‌తో పాటు ఇక రీసెంట్‌గా వచ్చిన 2021లో ఏంటంటే ఆధార్ లింకింగ్. మన ఎలక్టోరల్ డేటా ఏదైతే ఉందో దాన్ని మన ఆధార్‌తో లింక్ చేస్తారు. ఎందుకంటే మనం ఒక్కసారే ఎన్రోల్ చేసుకోవాలి. మళ్ళా అక్కడిక్కడ పోయి 12 సార్లు ఎన్రోల్ చేసుకోకుండా ఒకే దగ్గర మన కాన్స్టిట్యుయెన్సీలోనే ఎన్రోల్ అయ్యడానికి మన ఆధార్ కార్డ్‌తో లింక్ చేస్తారు. తర్వాత మల్టిపుల్ క్వాలిఫయింగ్ డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్రోల్ చేసుకోవాలి. ఓటర్ ఎన్రోల్‌మెంట్ కోసం ఒక డేట్ మిస్ అయిందనుకోండి. ఇంకో డేట్ ఉండాలి కదా! సో, 1 జనవరి. అది మిస్ అయితే 1 ఏప్రిల్. అది మిస్ అయితే 1 జూలై. అది మిస్ అయితే 1 అక్టోబర్. ఇట్లా మల్టిపుల్ క్వాలిఫయింగ్ డేట్స్ ఉన్నాయి ఓటర్స్ కోసం. తర్వాత జెండర్ న్యూట్రల్ గూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఉన్న వాళ్ళు ప్రాక్సీగా ఓటేసుకోవచ్చు కదా! కశ్మీర్‌లో ఉన్నోళ్ళు ఇక్కడ ఎవరినో పెట్టి ఓట్ జేసుకోవచ్చు. మరి వాళ్ళ భార్యల సంగతి? భార్యలనే గాదు ఇప్పుడు గర్ల్ సర్వీస్ ఓటర్ ఉందనుకో వాళ్ళ భర్త సంగతి? వాళ్ళు గూడా ఒక ప్రాక్సీ పెట్టి చేసుకోవచ్చు కదా! సో, వాళ్ళకొక పోస్టల్ బ్యాలెట్ అన్నమాట. ప్రాక్సీ కాకపోయినా ఒక పోస్టల్ బ్యాలెట్ పంపియడం. అంటే వాళ్ళు కూడా
ఓట్ చేసుకునేటట్టు ఒక జనరల్ న్యూట్రల్ లా తీసుకొచ్చారు. ఇక రిక్విజిషన్ ఆఫ్ ప్రమిసెస్ అంటే ఈ ఓటింగ్ మెషిన్స్, పోలింగ్ మెటీరియల్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ ఇయన్నీ ప్రాపర్‌గా సెక్యూర్డ్ ప్లేస్‌లో ఉండడానికి ప్రెమిసెస్‌ని అలాట్ చేసుకోవడం అన్నమాట. అంటే సేఫ్ జోన్ ఎవ్వరిని బయటోళ్ళని లోపలికి రానీయకుండా ఐ మీన్ వాళ్ళకంటూ సెక్యూరిటీ ఫోర్సెస్ పెట్టుకొని అట్లా ప్రెమిసెస్ తీసుకునే ప్రొవిజన్స్‌ని పెంచారు. సో, ఇవన్నీ మనం చూసిన ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఠీకే. దీని తర్వాత మనం డిస్కస్ చేద్దాం పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఎన్ని రకరకాలుగా ఉంటాయి కదా మనకి. ఇండియాలో అయితే ఇంత పెద్ద కంట్రీ, ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అసలు ఫస్ట్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? అది ఒక వాలంటరీ అసోసియేషన్ లేదా ఒక వాలంటరీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. వీళ్ళందరికీ ఒకటే పొలిటికల్ ఐడియాలజీ ఉంటది. వాళ్ళు ఈ పొలిటికల్ పవర్ సంపాదించి వాళ్ళేదైతే అనుకుంటున్నారో జనాలకి మంచి చేయడమా, నేషనల్ ఇంట్రెస్ట్‌ని ముందుకు తీసుకెళ్లడమా, ఇండియాని గొప్ప ప్లేస్‌లో పెడదామా, ఇక వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది గానీ, అట్లా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి పొలిటికల్ పవర్‌ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తే దాన్నే పొలిటికల్ పార్టీ అని అంటారు. దాంట్లో కూడా రకరకాల పార్టీస్ ఉంటాయి మనకి. రియాక్షనరీ పార్టీస్, కన్జర్వేటివ్ పార్టీస్, లిబరల్ పార్టీస్, రాడికల్ పార్టీస్. రియాక్షనరీ అంటే ఏజ్ ఓల్డ్ సోషియో ఎకనామిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి గదా! పురాతనమైనవి, ఓల్డ్‌వి అయి మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడున్నది వద్దు. ఇప్పుడున్న సోషల్ జస్టిస్, సోషల్ ప్రోగ్రెస్ వద్దు. బ్యాక్ వే రావాలి అనుకునే వాళ్ళు రియాక్షనరీ. ఓల్డ్ అన్నమాట కొంచెం. కన్జర్వేటివ్ అంటే స్టేటస్ కో మెయింటైన్ చేద్దాము అని చెప్పడము. అంటే ఇప్పుడు ఏదైతే నడుస్తుందో స్టేటస్ కో ఇదే. ఇక దీన్ని మార్చొద్దు మళ్ళా. నడిచేదే నడవనివ్వండి అనేది. లిబరల్ వాళ్ళు రిఫార్మ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. సంథింగ్ కొత్తగా, సంథింగ్ ఇన్నోవేటివ్‌గా. ఇప్పుడున్నది కరెక్ట్ కాదు. కొంచెం మారుద్దామని. రాడికల్ అంటే అసలు అన్ని తీసేసేయాలి. కంప్లీట్ న్యూ ఇగ. ఇన్నోవేటివ్ కూడా కాదు. మొత్తం న్యూ ఆర్డరే వచ్చేసేయాలి. పాత, కొత్త ప్రెజెంట్ ఏం లేదు. కొత్త ఆర్డర్ తీసుకురావాలి. మళ్ళీ ఈ పార్టీస్‌ని ఐడియాలజీ బట్టి తీసామనుకోండి లెఫ్ట్ పార్టీస్ అంటాం, సెంట్రిస్ట్ పార్టీస్ అంటాం, రైటిస్ట్ అంటాము. లెఫ్ట్ పార్టీస్ అనేవి ఇక రాడికల్ అన్నమాట. కంప్లీట్ కొత్త సోషల్ ఆర్డర్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఎలాంటివి చెప్పండి? సిపిఐ, సిపిఎం అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ ఇట్లాంటివి. సెంట్రిస్ట్ పార్టీస్ అంటే లిబరల్ పార్టీస్. ఎట్లాంటివి? ఇప్పుడు కాంగ్రెస్ లాంటివన్నమాట. కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొద్దాం అనుకుంటారు. కొంచెం రిఫార్మ్ గురించి ఆలోచిస్తారు. రైటిస్ట్ అంటే ఏంటి? కొంచెం కన్జర్వేటివే. చెప్పాలంటే కొంచెం రియాక్షనరీ గూడా. అంటే ఏజ్ ఓల్డ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని బ్యాక్ తీసుకురావడం. మీరెక్కువ చూడండి హిందూ స్టేట్ గురించి మాట్లాడతారు. లవ్ జిహాద్ అని మాట్లాడుతా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి? కరెంట్ బీజేపీ. కరెక్ట్. హిందూ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ఇవన్నీ అంటుంటారు గదా! నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పార్టీ సిస్టమ్ చూసినామనుకోండి. వన్ పార్టీ సిస్టమ్. ఈ కాలంలో వన్ పార్టీ సిస్టమ్ చూడడం చాలా అరుదు. బట్ ఒకప్పుడు ఫార్మర్ యూఎస్ఎస్ఆర్ అదంతా ఒకటే పార్టీ సిస్టమ్. అంటే ఒక్కటే పార్టీ డామినేట్ చేస్తుంది మొత్తం గవర్నెన్స్‌ని. టూ పార్టీ సిస్టమ్. ఇవి ఎక్కడ చూస్తాం చెప్పండి మనము? యూఎస్ఏలో. మనం రిపబ్లికన్, డెమోక్రటిక్ అని అంటాం గదా! అట్లనే యూకే. నెక్స్ట్ మల్టీ పార్టీ. ఇక చాలా పార్టీస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనమే. ఇండియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. ఓకే. సరే ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడదాం. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సిస్టమ్స్ ఎట్లున్నాయి ఇండియాలో అంటే, మనది మల్టీ పార్టీ సిస్టమ్. అవునా? ఎన్ని మచ్చుకి పేర్లు ఎప్పుడో అసలు. కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్, వైఎస్ఆర్, టీఆర్ఎస్, డీఎంకే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పార్టీస్ ఉన్నాయి కదా! అందుకే ఫ్రీక్వెంట్ కోalition గవర్నమెంట్స్ చూస్తుంటాము. హంగ్ పార్లమెంట్స్ చూస్తుంటాము. రకరకాల అసెంబ్లీస్ చూస్తూ ఉంటాం. ఠీకే. ఇది మనది మల్టీ పార్టీ. చాలా కాలం వరకు వన్ పార్టీ డామినెన్సీగానే ఉండే మనకి. చెప్పండి ఏంటది? కాంగ్రెస్. ఎప్పుడైతే ఇండియన్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అయిపోయిందో, దాని తర్వాత కాంగ్రెస్ అనేది కంప్లీట్‌లీ పొలిటికల్ పందా తీసుకొని వన్ పార్టీ ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ వరకు కూడా కంప్లీట్ డామినెన్స్ ఉండే. దాని తర్వాత మెల్లమెల్లగా ఆమె కాంగ్రెస్‌లో బ్రేక్ అయ్యి 2 పార్టీలుగా విడిపోయి మళ్ళా కోalitions వచ్చి అట్లొచ్చినాయి. కరెక్ట్? దాని తర్వాత రీజనల్ పార్టీస్ వచ్చాయి. లైక్ జనతా దళ్, బీజేపీ ఇట్లాంటివి. తర్వాత ఇండియాలో క్లియర్ ఐడియాలజీ ఉండదు. ఇప్పుడు ఇండియాకి ఐడియాలజీ ఏంది అంటే ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు బీజేపీ వస్తే ఒక ఐడియాలజీ ఉంటది. కాంగ్రెస్ వస్తే ఇంకో ఐడియాలజీ ఉంటది. కమ్యూనిస్ట్ పార్టీ వస్తే ఇంకో ఐడియాలజీ ఉంటది. సో, క్లియర్ కట్ ఐడియాలజీ అనేది ఉండదు మల్టీ పార్టీ సిస్టమ్‌లో. అది. నెక్స్ట్ పర్సనాలిటీ కల్ట్ ఉంటది. మెనీ పార్టీస్‌కి ఒకటే ఒక సెంట్రల్ లీడర్ ఉంటాడు. ఆయనొక్కడే ఇంపార్టెంట్ ప్రామినెంట్‌గా ఉంటాడు. మిగతా వాళ్ళకసలు ఉండనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. చాలా వరకు మన లాస్ట్ ఎలక్షన్స్‌లో నరేంద్ర మోదీని చూసి మనోళ్ళు ఓట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇదర్ రాహుల్ గాంధీ అంతే. మిగతా వాళ్ళు ఇంకెవరు అని ఆలోచిస్తే అంతే స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారా? లేరు. బట్ ఒకసారి ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అప్పుడు చూడండి. లీడర్స్ అంటే చాలు గల్లీ గల్లీకి ఒక లీడర్ కనిపిస్తుండే. ఇప్పుడట్లా లేదు.
పార్టీకి ఒక్కడే ఉంటున్నాడు. ఆయనది మొత్తం కరిష్మా అన్నమాట. మళ్ళీ ఎక్కువగా ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ మీదే డిపెండ్ అవుతున్నాయి మన పొలిటికల్ పార్టీస్ అన్ని. అవునా? ఎంతసేపు ఓట్లు పార్టీస్ దేని మీద ఫామ్ చేస్తున్నారు? రిలీజియన్, కాస్ట్, లాంగ్వేజ్, కల్చర్ అంటున్నారు. బట్ ప్రోగ్రెస్ గురించి, ఐడియాలజీ ఇన్ ద సెన్స్ కొంచెం ఫార్వర్డ్ థింకింగ్, ఇన్నోవేషన్ కంటే ఎక్కువగా కూడా వాళ్ళ ఓన్ ట్రెడిషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి వాటి మీద పార్టీలు ఫామ్ చేస్తున్నారు. కరెక్ట్. ఇంకోటి రీజనల్ పార్టీస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. టూ మెనీ. ఇప్పుడు ప్రతి స్టేట్‌కి ఒక రీజనల్ పార్టీ ఉంటది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనదే చూడండి. టీఆర్ఎస్ ఒక పార్టీ ఉంటది. అక్కడ వైఎస్ఆర్‌సీపీ ఒక పార్టీ ఉంది. డీఎంకే ఒక పార్టీ. ఇట్లాంటివన్నమాట. చాలా రీజనల్ పార్టీస్ ఎక్కువైపోయినాయి. మళ్ళా ఫ్యాక్షన్స్ అండ్ డిఫెక్షన్స్. అసలు ఇప్పుడు రీసెంట్‌గా తెలంగాణ ఎలక్షన్స్ చూడండి. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ జంప్ అయ్యి కాంగ్రెస్ దగ్గరకొస్తున్నారు. ఇన్ని రోజులు పవర్ ఉన్నప్పుడల్లా మీరు టీఆర్ఎస్ దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడికొస్తున్నారు. మళ్ళా రేపటి నాడు కాంగ్రెస్ పవర్ పోయిందనుకోండి మళ్ళా జంప్ అవుతారు అక్కడి నుంచి. సో, ఇట్లా ఊరికే స్ప్లిట్స్, మర్జర్స్, డిఫెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ. ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ అపోజిషన్. స్ట్రాంగ్ అపోజిషన్ అనేది ఉందా? చెప్పండి. లేదు. ఇప్పుడు అక్కడ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకున్నాడో తెలుసా? స్ట్రాంగ్ అపోజిషన్ లేదు కాబట్టి. అట్లా అన్నమాట. సో, ఎప్పుడైనా ఇప్పుడు బ్రిటిష్‌లో చూసారనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో, అపోజిషన్ లీడర్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాడు. బికాజ్ భయమైతుంటది. నేను ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే అపోజిషన్ వాడు రెడీగా ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అని. బట్ ఇండియాలో అట్లుందా? లేదే. అట్లా లేదు. నా మనకి నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ ఇట్లా 2 రకాలుగా ఉన్నాయి. కరెక్ట్. ఎవరు రిజిస్టర్ చేస్తారు ఈ పొలిటికల్ పార్టీస్‌ని? ఎలక్షన్ కమిషన్. కరెక్ట్. రిజిస్టర్ చేసి వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తుంది. అయితే మనకు కొన్ని క్రైటీరియా ఉందన్నమాట. నేషనల్ పార్టీ అవ్వడానికి ఒక క్రైటీరియా ఉంది. స్టేట్ పార్టీ అవ్వడానికి ఒక క్రైటీరియా ఉంది. మనం అది చూద్దాం. మళ్ళా పార్టీస్‌గా ఫార్మ్ అయిన తర్వాత సింబల్స్ ఇస్తారు. ఆ సింబల్స్ ఎవరు అలాట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ అలాట్ చేస్తుంది. ఓకే. ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళకే ఉంటాయి ఆ సింబల్స్. మనం ఓట్ చేసేటప్పుడు ఆ సింబల్స్ దగ్గర ఓట్ చేస్తామన్నమాట. త్రూ ఔట్ ద కంట్రీ వాళ్ళకి అదే సింబల్ నడుస్తది. అయితే ఫస్ట్ నేషనల్ పార్టీ అవ్వడానికి క్రైటీరియా చూద్దాం. ఈదర్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ ఏంటిది అనంటే 6% ఆఫ్ ఓట్స్ ఫోర్ లోక్‌సభ సీట్స్. వాళ్ళకి ఒక నేషనల్ పార్టీగా ఉండాలి అనంటే 4 లేదా 4 కంటే ఎక్కువ స్టేట్స్‌లో ఒక జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు 4 లేదా 4 కంటే ఎక్కువ స్టేట్స్‌లో 6% ఆఫ్ ది వాలిడ్ ఓట్స్ రావాలి. దాంతో పాటు 4 లోక్‌సభ సీట్స్ రావాలి ఖచ్చితంగా. అట్‌లీస్ట్ 4 రావాలి. ఎక్కువస్తే సంతోషమే. మినిమమ్ 4 సీట్స్ రావాలి. క్రైటీరియా. రెండోది లేకపోతే 2% ఆఫ్ లోక్‌సభ సీట్స్ లోక్‌సభకి ఎలక్షన్ జరిగినప్పుడు 2%తో తెచ్చుకోండి. 2% ఆఫ్ సీట్స్ మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో దాంట్లో 2%. అయితే ఆ వచ్చిన క్యాండిడేట్స్ అట్‌లీస్ట్ 3 స్టేట్స్ నుంచి వచ్చేటట్టు క్రైటీరియా మ్యాచ్ అయితే చాలు. 2% ఆఫ్ సీట్స్ అయితే రావాలి. మళ్ళా వచ్చిన క్యాండిడేట్స్ అట్‌లీస్ట్ 3 స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళైతే అదొక క్రైటీరియా అన్నమాట. లేదా మీరు 4 స్టేట్స్‌లో స్టేట్ పార్టీగా గుర్తించబడండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దానికి ట్రై చేసింది కదా! 4 స్టేట్స్‌లో మీరు స్టేట్ పార్టీ అయ్యారనుకోండి మీకు ఆటోమేటిక్‌గా నేషనల్ పార్టీ యొక్క స్టేటస్ వచ్చేస్తుంది. అదనమాట నేషనల్ పార్టీది. మరి నెక్స్ట్ చూద్దాము. స్టేట్ పార్టీ అవ్వాలంటే ఏమేం క్రైటీరియా కావాలి? స్టేట్ పార్టీకి. ఓకే. ఫస్ట్ 6% ఆఫ్ వాలిడ్ ఓట్స్ ఏదైతే అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా! అందులో మొత్తం ఓట్స్‌లో 6% రావాలి. ప్లస్ అట్‌లీస్ట్ 2 అసెంబ్లీ సీట్స్ విన్ అవ్వాలి. ఇది మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం కదా! అది ఫస్ట్. లేదా 6% ఆఫ్ ఓట్స్ లోక్‌సభకి జరిగిన ఎలక్షన్‌లో 6% ఆఫ్ ఓట్స్ వచ్చి ప్లస్ 1 లోక్‌సభ సీట్ వచ్చినా చాలు. మీకు స్టేట్ పార్టీ హోదా వచ్చేస్తుంది. 6% ఆఫ్ వాలిడ్ ఓట్స్ ఇన్ ఎ లోక్‌సభ ఎలక్షన్ లేదా ఒక్క లోక్‌సభ సీట్ సరిపోతుంది. లేదా మొత్తం అసెంబ్లీ సీట్స్ ఉంటాయి కదా! ఎన్నైతే ఉంటాయో మీ రాష్ట్రానికి అసెంబ్లీ సీట్స్ మారుతాయి కదా! మీ మొత్తం అసెంబ్లీ సీట్స్‌లో 3% సీట్స్ వచ్చాయనుకోండి మీకు స్టేట్ పార్టీ హోదా వచ్చేస్తుంది. ఓకే. లేదా లోక్‌సభ సీట్ రేషియో ఇప్పుడు ప్రతి స్టేట్‌కి కొన్ని లోక్‌సభ సీట్స్‌ని అలౌ చేశారు పాపులేషన్ బట్టి కదా! ప్రతి 25 సీట్స్‌కి మీకొక సీట్ ఉండాలి లోక్‌సభల. ప్రతి 25కి నెక్స్ట్ 25కి మీకొకటి ఉండాల. అట్లా మీకు ప్రతి 25కి ఒక లోక్‌సభ సీట్ ఉందనుకోండి రేషియో ప్రకారం దెన్ యూ కెన్ బి ఎ స్టేట్ పార్టీ అన్నట్టు. తర్వాత ఇదేది కాదు అనుకుంటే 8% ఆఫ్ టోటల్ ఓట్స్ లోక్‌సభకి జరిగిన ఎలక్షన్‌లో గాని, లేదా అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్‌లో గాని మొత్తం 100% ఓట్స్
పోల్ అవుతాయి కదా! అందులో 8% మొత్తం మీకే వచ్చాయనుకోండి, మీరు ఒక స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అవ్వబడతారు. సో, ఇది ఒక్కసారి రివైండ్ చేసి మళ్ళీ ఈ క్రైటీరియా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్ననే ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళు ఇది అడగొచ్చు. ఓకే. నెక్స్ట్ అండ్ ఎప్పటికప్పుడు మారుతా ఉంటది గూడా. ఈ నేషనల్ పార్టీ స్టేటస్ ఒక స్టేట్ పార్టీ నేషనల్ పార్టీగా మారిపోతా ఉంటది. అట్లా అన్నమాట. వాళ్ళకున్న ఎలక్షన్ బేస్ బట్టి, వాళ్ళకున్న ఓటర్ బేస్ బట్టి, సీట్స్ బట్టి అట్లా మారుతా ఉంటాయి. అయితే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 1952లో జరిగినప్పుడు మనకి 14 నేషనల్ పార్టీస్ ఉండే. 39 స్టేట్ పార్టీస్ ఉండే అన్నమాట. ఎప్పుడు 1952లోనే. మళ్ళా రీసెంట్‌గా జరిగిన అంటే మొన్న డేటా ఇంకా రాలేదు కాబట్టి 2019లో జరిగిన 17థ్ జనరల్ ఎలక్షన్స్ ప్రకారం 7 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. 52 స్టేట్ పార్టీస్ ఉన్నాయి. ఓకే. చూడండి ఎన్ని మల్టీ పార్టీస్ ఉన్నాయి ఇండియాలో. ఇక రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇది ఎక్కువగా థియరటికల్‌గా ఉంది. ఐ డోంట్ థింక్ ఇందులో క్వెషన్స్ ఫ్రేమ్ చేయరు. సో, నేను చెప్పుకుంటూ వెళ్తాననమాట. రీజనల్ పార్టీస్ యొక్క రోల్ ఏంటి అంటే వాళ్ళకి లిమిటెడ్ ఎలక్టోరల్ బేస్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ కల్చరల్, రిలీజియస్, లింగ్విస్టిక్, ఎథ్నిసిటీ ఇంట్రెస్ట్ ఉంటది. అంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ బట్టి వాళ్ళ పార్టీని ఫార్మ్ చేసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ఎందుకు ఫార్మ్ అయింది? తెలంగాణ తేవడానికి ఎక్స్‌క్లూజివ్‌గా. అంతేగాని అప్పుడు వాళ్ళకి నేషనల్ ఇంట్రెస్ట్ లేదు. సో, ఎక్కువగా లోకల్ ఇష్యూస్ మీద బేస్ అయ్యి పార్టీ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. లోకల్ లెవెల్‌లో. ఠీకే. అండ్ వాళ్ళకి రీజనల్ లెవెల్‌లో గ్రేట్ అటానమీ ఉంటది. ఠీకే. నెక్స్ట్ మనము రీజనల్ పార్టీస్‌ని గూడా డివైడ్ జేయొచ్చు. ఎట్లా అంటే కల్చర్ మీద లేదా ఎథ్నిసిటీ మీద ఫార్మ్ అయిన రీజనల్ పార్టీస్ ఉండొచ్చు. ఎట్లాంటివి? డీఎంకే లేకపోతే ఎన్టీ రామారావు ఏం జెప్పిండు? తెలుగు జాతి, తెలుగు ఖ్యాతి అనుకుంటా టీడీపీ, తర్వాత శివసేన ఇట్లాంటివన్నమాట. కల్చర్ మీద. ఆల్ ఇండియా ఔట్‌లుక్‌తో ఉన్నవేంటివి? నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ఇట్లాంటివి. ఒక పార్టీ నుండి విడిపోయి, స్ప్లిట్ అయ్యి కూడా 2 రీజనల్ పార్టీస్‌గా ఫార్మ్ అవ్వచ్చు. అవేంటివి? తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ ఇట్లాంటివి. పర్సనలైజ్డ్ పార్టీస్ ఉంటాయి. అంటే ఒక పర్సన్, ఒక లీడర్ బట్టి ఒక పార్టీ ఫార్మ్ అవుతది గానీ, అది ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ఒక్కడిని నమ్ముకొని ఒక పార్టీ ఎంతవరకు ఉంటది? సరే ఈ మధ్య ఇంకా చాలా ఎక్కువ పెరిగినాయి. చూడండి 2019కొచ్చేసరికి 52 స్టేట్ పార్టీస్ అయినాయి. 39 నుంచి. ఎందుకు అంటే కల్చరల్ అండ్ ఎథ్నిక్ డైవర్సిటీ ఎక్కువ ఉండడం వల్ల, ఎకనామిక్ డిస్పారిటీస్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళ స్టేట్‌కి అన్యాయం అయిపోతుంది అనిపిస్తే ఒక పార్టీ వచ్చేస్తది. ఎప్పటినుంచో వాళ్ళకొక డిజైర్ ఉంది. పొలిటికల్ పార్టీ ఉండాలి అని హిస్టారిక్ డిజైర్. తర్వాత సెపరేట్ రీజనల్ ఐడెంటిటీ కోసం ఒక పార్టీ ఫార్మ్ చేస్తున్నారు. తర్వాత లాంగ్వేజ్ బేసిస్ మీద పార్టీ ఫార్మ్ చేస్తున్నారు. చాలా మంది లీడర్స్ ఎక్కువయ్యారనుకోండి. అన్ని లీడర్స్ ఉండి అన్ని మంది పార్టీస్ పుట్టుకొస్తానే ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లేకపోవడం వల్ల ఆల్రెడీ స్ట్రాంగ్ ఒకటే అపోజిషన్ ఉందనుకోండి. ఇన్ని రావు. రానివ్వరు ఫస్ట్. బట్ ఇగ స్ట్రాంగ్ అపోజిషన్ లేకపోవడం వల్ల మేమంటే మేమొస్తామన్నట్టు చాలా పార్టీస్ వస్తున్నాయి. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నెన్స్ స్టేట్ లెవెల్‌లో. ఓకే. నేషనల్ లెవెల్‌లో కాదు. స్టేట్ లెవెల్‌లో స్టేబుల్ గవర్నెన్స్ తీసుకురావచ్చు. ఒక రీజనల్ పార్టీ ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ వచ్చినప్పుడు లైక్ ఆల్ ద స్టేట్ మొత్తం టీఆర్ఎస్‌ని ఎంత బాగా హోల్డ్ చేసుకున్నారు, నమ్మారు కదా! మన కోసమే వచ్చిన పార్టీ ఇది. మన కోసం ఫైట్ చేశారు అన్నట్టు. సో, గ్రాస్ రూట్ పార్టిసిపేషన్ పెరిగింది. ఓటర్ చాయిస్ పెరిగింది. పొలిటికల్ అవేర్‌నెస్ ఎక్కువ వచ్చింది. పార్లమెంటరీ డెమోక్రసీ పెరిగింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఓకే. ఇదంతా థియరటికల్ పార్ట్ అయిపోతుంది. అండ్ ప్లస్‌లు ఉంటే మైనస్‌లు గూడా ఉంటాయి గదా! మైనస్‌లు ఏంటిది? ఎక్కువగా రీజనల్ ఇంట్రెస్ట్ మీదనే వీళ్ళ ఫోకస్ ఉంటది. ఆల్ ఇండియా గురించి ఆలోచించండ్రా అంటే ఎంతసేపు స్టేట్ గురించి ఆలోచిస్తుంటారు. రీజనలిజంని, కాస్టిజం, లింగ్విజం, కమ్యూనలిజంని ఎంకరేజ్ చేస్తా ఉంటారు. ఇట్లున్నాయనుకోండి రీజనల్ పార్టీస్. ఇంటర్ స్టేట్ గొడవలు ఎక్కువవుతాయి. అవునా? ఇప్పుడు ప్రతి స్టేట్‌లో ఒకటే పార్టీ ఉంటే వాటర్ షేరింగ్ దగ్గర గొడవ రాదు. కానీ ఇప్పుడు ఏపీకి, తెలంగాణకి గొడవ ఉంటది. తమిళనాడుకి, కర్ణాటకకి గొడవ ఉంటది. ఎందుకు డిఫరెంట్ పార్టీస్ ఉండడం వల్ల మా నీళ్ళంటే మా నీళ్ళు అని కొట్టుకుంటారు. అట్లనే కరప్షన్, నెపోటిజం మీరొకసారి చూడండి. ఇప్పుడున్న పార్టీస్‌లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ జనాలు ఎంతమందున్నారు. కరెక్ట్? సో, ఇట్లా అన్నమాట. సో, ప్లస్‌లు ఉంటాయి, మైనస్‌లు గూడా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా మనం వెళ్దాము ఓటింగ్ బిహేవియర్ గురించి చూద్దాం. జనాల యొక్క ఓటింగ్ బిహేవియర్. దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి అనంటే, మనకి మన ఇండియాలోని పొలిటికల్ సిట్యుయేషన్, పొలిటికల్ సోషలైజేషన్ అర్థమవుతుంది. బ్యాలెట్ బాక్స్ మీద జనాల యొక్క ఇంపాక్ట్ అర్థమవుతది. ఒక్క నిమిషం పెన్సిల్ వర్క్ చేయట్లేదు. యాహ్! బ్యాలెట్ బాక్స్ మీద జనాల యొక్క ఇంపాక్ట్ అర్థమవుతది. మనం పాస్ట్ నుంచి ఎంతవరకు బ్రేక్ అయ్యాం, ఎంతవరకు ముందుకెళ్ళామో అది అర్థమవుతది. మెజర్స్ పొలిటికల్ డెవలప్‌మెంట్ ఎంతవరకు డెవలప్ అయ్యాము,
ఎంతవరకు మోడర్నిటీ వచ్చింది, ట్రెడిషనల్ రూట్స్ నుంచి మనం మోడర్నిటీకి వెళ్ళామా లేదా, ఇదంతా ఓటింగ్ బిహేవియర్ చెప్తుంది మనకి. అవునా? ఇప్పుడు మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్ చూసుకోండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అనుకుంటారు జగన్ గవర్నమెంట్ వస్తుంది అని, మిగతా వాళ్ళు అనుకున్నారు కోalition అని. బట్ లుక్ ఎట్ ద నెంబర్స్, అంత హ్యూజ్ మెజారిటీతో గెలుస్తారని ఎవరన్నా అనుకున్నారా? అనుకోలే, అంత హ్యూజ్ మెజారిటీ వచ్చింది. సో ఓటింగ్ బిహేవియర్ మనం చెప్పలేమన్నమాట. ఎట్లా ఉంటది ఆ పొలిటికల్ వేవ్ అనేది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా మారుస్తది అనేది. బట్ ఆ స్టడీ చేయడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుందన్నమాట. ఇండియాలోని ఎలక్టోరల్ పాలిటిక్స్ ఎట్లున్నాయి అని. సరే, మనం చూద్దాం ఓటింగ్ బిహేవియర్‌ని ఏం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అంటే కాస్ట్. డెఫినిట్‌గా. కాపు వాళ్ళకి ఇంత ఓట్ బ్యాంక్, కమ్మ వాళ్ళకి ఇంత ఓట్ బ్యాంక్. నాకసలు కాస్ట్‌ల గురించి, పొలిటికల్ పార్టీస్ గురించి పర్సనల్‌గా నాకేం తెలీదు. నేను జస్ట్ సబ్జెక్ట్ లాగే చెప్తున్నాను. నేను దేనికి ఫేవరబుల్ కాదు, ఏం కాదు. మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే. కాస్ట్ వైస్ చాలా ఉంటాయి కదా. మా కాస్ట్ వాడు నిల్చున్నాడు కాబట్టి వాడికి ఓటేద్దామని చాలా మంది వచ్చేస్తారు. మంచోడా చెడ్డోడా పక్కన పెడితే మన కాస్టా కాదా? రిలీజియన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఎంఐఎం అనిపిస్తది కదా. ముస్లిం డామినేటెడ్ ఏరియాస్‌లో ఎంఐఎంఏ గెలుస్తది. మళ్ళీ వేరే దగ్గర ఎంఐఎం గెలవదు. ఎందుకంటే అది రిలీజియన్ మీద వచ్చిన పార్టీ కాబట్టి. తర్వాత లాంగ్వేజ్ కూడా చాలా రోల్ ప్లే చేస్తది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, డీఎంకే. అప్పుడు టీడీపీ తెలుగు అనేసరికి అందరూ ఆయనకే ఓటేసేసిర్రు. కరెక్ట్. తర్వాత రీజనలిజం, సబ్ నేషనలిజం, మనకొక ఐడెంటిటీ, మనదొక స్టేట్, మన రిసోర్సెస్, మన అనే ఫీలింగ్ వచ్చిందా, అట్లా దాని మీద ఓటింగ్ బిహేవియర్ వచ్చేస్తది. నెక్స్ట్ లీడర్ బట్టి కూడా ఓటింగ్ బిహేవియర్ మారుతది. ఒకవేళ మోదీ ఉంటే ఎక్కువ ఓట్స్ పడతాయి. నెహ్రూ ఉంటే, గాంధీ ఉంటే ఎక్కువ ఓట్స్ పడతాయి. బికాజ్ వీళ్ళు గొప్ప గొప్ప లీడర్స్ కాబట్టి. నెక్స్ట్ మనీ. ఎంత మనీ ఇచ్చారు? ఒక్క ఓటుకి ఎంత మనీ, ఎంత మీరు ఆపండి, ఎంత రెగ్యులేట్ చేయండి, మనీ, లిక్కర్, గూడ్స్ ఇవన్నీ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూనే ఉంటాయి. తర్వాత రూలింగ్ పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్. లాస్ట్ 5 ఇయర్స్ రూలింగ్ పార్టీ మంచి స్కీమ్స్, మంచి సబ్సిడీస్, మంచి క్యాపిటలిస్టిక్ మెజర్స్, మంచి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొస్తే డెఫినెట్‌గా ఆళ్ళకే ఇస్తాం గదా. ఇప్పుడు ఎందుకు ఈసారి టీఆర్ఎస్‌కి ఇయ్యలేదు? వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ తేలేదు, ఆర్ జనాలు ఏదో ఫీల్ అయ్యారు. మనకు అనుకున్నంత చేయలేదు, దోపిడీ చేసిర్రు అనుకున్నారు, వేరే వాళ్ళని తీసుకొచ్చిర్రు. కాంగ్రెస్ నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ మళ్ళా బీఆర్ఎస్ఏ రావచ్చు. వి నెవర్ నో ఓటింగ్ బిహేవియర్. సో ఈ 5 ఏళ్ళు ఎట్లా పనిచేస్తారో దాన్ని బట్టి ఉంటదన్నమాట నెక్స్ట్ ఓట్స్ అనేవి. ఇంకా ఐడియాలజీ. ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీస్ ఉంటారుగా. ఎవరెవరైతే కమ్యూనల్ ఐడియాలజీ ఉంటారో ఆబ్వియస్‌లీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకే ఓట్ వేస్తారు కదా. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్, కొంచెం మీడియా ఇన్‌ఫ్లూయెన్స్. అబ్బో! ఈ మధ్య అసలు మీడియా గురించి చెప్పనే వద్దు. దానంత దారుణంగా ఇంకే స్టేజ్‌లో లేదు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా ఉంటది. తర్వాత వాళ్ళు చేసే ఎలక్షన్ క్యాంపెయిన్, అడ్వర్టైజ్‌మెంట్‌లో వాళ్ళెంత బాగా క్యాంపెయిన్ చేస్తున్నారో, ఎంత బాగా జనాలను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారో, దాన్ని బట్టి కూడా ఓటింగ్ బిహేవియర్ మారుతది. ఇవన్నీ మీకు ఆప్షన్స్‌లో ఇస్తారు. ఇది యాక్చువల్లీ గుర్తుపెట్టుకునేంత స్టఫ్ ఏం గాదు. ఆలోచిస్తే వచ్చేస్తది గదా మీకు. క్వెషన్ చదివితే వచ్చేస్తది. కోalition గవర్నమెంట్ గురించి చూద్దాం. దాని గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడదాము. ఇంకా ఏమేం కోalition గవర్నమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఎండ్ చేద్దాం సెషన్స్‌ని. కోalition గవర్నమెంట్ అంటే ఏ ఒక్క సింగిల్ పార్టీకి మెజారిటీ రాకపోవడం. కరెక్ట్. ఇప్పుడు రీసెంట్‌గా లోక్‌సభ ఎలక్షన్స్ జరిగితే యాక్చువల్‌గా అయితే బీజేపీ ఎంత స్ట్రాంగ్ పార్టీ అంటే మోర్ దెన్ 50% ఆఫ్ లోక్‌సభ సీట్స్ వాళ్ళకొచ్చే కెపాసిటీ ఉంది వాళ్ళకి. అంత స్ట్రాంగ్ పార్టీ. మోర్ దెన్ 50% వస్తే వాళ్ళకి వేరే వాళ్ళతో పొత్తు అవసరమా? కోalition అవసరమా? అవసరం లేదు. వాళ్ళకొక్కరికే వచ్చేసిందిగా మోర్ దెన్ 50. కానీ ఈసారి వాళ్ళకి మోర్ దెన్ 50 రాలా. కొంచెం సమ్ ఓట్స్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. అందుకే బీజేపీ వేరే వాళ్ళతో కలిసి, టీడీపీ ఇట్లా ఈ పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి, వేరే వాళ్ళతో కలిసి మొత్తం అలియన్స్ ఫార్మ్ చేశారు. ఏంటిదది? నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్. ఠీకే. కోalition అంటే ఇదనమాట. ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రానప్పుడు ఒక 3, 4 పార్టీలు కలిసి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి పవర్ తెచ్చుకుంటారు. వాళ్ళ వాళ్ళ మధ్యలో సీట్స్‌ని డివైడ్ చేసుకుంటారు. నీ పార్టీకిన్ని, నీ పార్టీకిన్ని, నాకిన్ని. పవర్ షేరింగ్ ఉంటది, కాంప్రమైజింగ్ ఉంటది ఇవన్నీ. ప్లస్‌లు చూద్దాం. మెరిట్స్ ఏంటి అంటే చాలా డైవర్స్ ఇంట్రెస్ట్‌లు. ఒక పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటది. అన్ని ఇంట్రెస్ట్‌లు మాట్లాడతారు గదా. అవునా? కన్సెన్సస్ బేస్ మీద డెసిషన్స్ తీసుకుంటారు. ఒక్క పార్టీదే నడవదు హవా. అన్ని పార్టీస్ కూర్చొని డిస్కస్ చేసుకుంటాయి. సో, అందరి మీద డెసిషన్ మేకింగ్ ఉంటది. ఫెడరలిజం ఇంక్రీజ్ అవుతది. అసలు పవన్ కళ్యాణ్‌ని పిలిచి ఆయన మోదీ అందరి ముందు మాట్లాడిపిచ్చాడు. అసలు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే కూడా నాకు తెలిసి ఆయనకు తెలుసో లేదో నాకు తెలవదు గానీ, బట్ ఇప్పుడు ఆయన పవన్ ఆంధీ హై, ఆయన తుఫాను అని. ఎందుకంటే ఆయనకు విలువ అర్థమైంది కాబట్టి రీజనల్ పార్టీది. ఆ పార్టీ ఉండడం, ఆ సపోర్ట్ ఉండడం వల్ల గవర్నమెంట్ కొంచెం ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ అయింది అని. కరెక్ట్. ఆటోక్రటిక్ రూల్ అనేది ఉండదు. నేనే పీఎం, నా పార్టీనే గొప్ప ఉండదు. నాతో పాటు వీళ్ళు కూడా హెల్ప్ చేశారు కాబట్టి నేను కొంచెం వీళ్ళకి సపోర్టివ్‌గా ఉండాలి అట్లా.
ఓకే. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఈజీగా అర్థమవుతుందని. ఓకేనా? నాకెవరు ఫేవరెటిజం లేదు. ఏ లీడర్ కూడా తెలవదు నాకు చెప్పాలంటే. ఎనీవేస్. నెక్స్ట్ డీమెరిట్. సబ్జెక్ట్‌ని ఎప్పుడు మనం సబ్జెక్ట్ లాగే చదవాలి. డీమెరిట్స్ ఏంది? ప్లస్‌లు చూసినాం కదా! ఇన్‌స్టెబిలిటీ. రేపటి నాడు బీజేపీకి వేరే పార్టీతో ఇండిఫరెన్స్ వచ్చిందనుకోండి. ఎళ్ళిపోతది టీడీపీ. నాకేమొద్దు మీరు మేము అడిగింది ఇస్తలేరు. మా మా ఒపీనియన్స్ వింటలేరు. మేము ఉండమంటే ఏమైతది? ఇన్‌స్టెబిలిటీ. గవర్నమెంటే పోయే ప్రాబ్లమ్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ లీడర్‌షిప్ వీక్ అయిపోతుంది. అవునా కాదా? బీజేపీకి హైయెస్ట్ ఓట్స్ వచ్చి ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఫుల్ స్ట్రాంగ్‌గా ఉండేటోడు. ఎవ్వరి మాట వినేవాడే గాదు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు వినాలి. ఎంతైనా కొంచెం వీక్ అయ్యాడు గదా! నెక్స్ట్ సూపర్ క్యాబినెట్. ఈ కోalition గవర్నమెంట్స్‌లో ఇంకొక చిన్న కమిటీ ఉంటదనమాట. వీళ్ళే ఒక సూపర్ క్యాబినెట్ లాగా యాక్ట్ చేస్తా ఉంటారు. యాక్చువల్‌గా మనకి పార్లమెంట్‌లో క్యాబినెట్ అని ఒక ఇంపార్టెంట్ బాడీ గురించి చూసినాం గదా! మొత్తం డెసిషన్ మేకింగ్ వాళ్ళే చేస్తారని. ఈళ్ళని మించి ఈ కోalition పార్టీలో కొద్దిమంది మెయిన్ లీడర్స్ ఉంటారు గదా! టాప్ లీడర్స్. ఆళ్ళే కూర్చొని ఆళ్ళే క్యాబినెట్ లాగా మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళే పాలిసీస్ డిసైడ్ చేస్తారు. తర్వాత కింగ్ మేకర్ ఇన్‌ఫ్లూయెన్స్. ఇదే. ఈ రీజనల్ పార్టీస్ ఎవరైతే మెయిన్ పార్టీస్‌కి హెల్ప్ జేషిర్రో ఇగ వాళ్ళు కింగ్ మేకర్స్ అయిపోతారనమాట. వాళ్ళ డెసిషన్ మ్యాటర్ ఇంపార్టెంట్ అవుతది. వాళ్ళని అడిగి చేయాల్సొస్తది. సో, ఇది. కొంచెం రీజనల్ ప్రెషర్ గూడా పెరుగుతది. కరెక్ట్? ఇప్పుడు ఏపీకి కొన్ని ఫండ్స్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మోదీ ఆలోచించి ఇయ్యాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఫార్మ్ జేసడానికి హెల్ప్ జేషిండు గాబట్టి. ఇట్లా. ఇంకా బ్లేమ్ గేమ్స్ గూడా ఉంటాయి. అంతేనా? ఇప్పుడు ఇన్ని ఐడియాలజీస్ ఉన్నాయి. ఇన్ని పార్టీస్‌కి ఇన్ని ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. ఒక పార్టీ ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. మేము ఫస్ట్ నుంచి చెప్పింది మేము ఒకటే కానీ అవతల పార్టీ మాట విని ఇలా చేయాల్సొచ్చింది. థర్డ్ పార్టీ మాట విని ఇట్లా చేయాల్సొచ్చింది. ఇట్లా బ్లేమ్ గేమ్స్ నడుస్తా ఉంటాయి. ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు గదా! టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు ఇంతమంది ఇన్వాల్వ్ అయితే నేను గాదు అతని వల్ల ఇట్లా చేషినా అని జెప్పేసి. ఓకే. సరే. నెక్స్ట్ వెళ్దాం. ఓకే. కోalition గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడు ఫార్మ్ అయ్యాయి అని. మనకి ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అయిపోంగానే మేజర్ పార్టీ ఏముండే? కాంగ్రెసే ఉండే. వాళ్ళదే హవా, వాళ్ళదే డామినెన్స్. వాళ్ళకి ఎదురొచ్చే వాళ్ళు లేకుండే. బట్ 1977-79 ఏం జరిగిందప్పుడు? ఎమర్జెన్సీ జరిగింది జస్ట్. ఇందిరాగాంధీ గవర్నమెంట్ పడిపోయింది. ఠీకే. జనాలు ఓడగొట్టారు. ఎమర్జెన్సీ ఏసినంక కూడా ఎందుకు గెలిపిస్తారు? సో, కోalition గవర్నమెంట్ అప్పుడు ఏం ఫార్మ్ అయింది? జనతా పార్టీ. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొరార్జీ దేశాయ్. ఈయన పార్ట్నర్స్ ఎవరు? సో, మీరు చేసే పనేందంటే ఇంత డీటెయిల్స్ ఎవరడుగుతారు? సో, ఈయన దాంట్లో కాంగ్రెస్ ఇది వేరే ఫ్యాక్షన్ అన్నమాట. భారతీయ జనతా సంఘ్, భారతీయ లోక్‌దల్, సోషలిస్ట్ పార్టీ ఇట్లా చాలా మందున్నారు. అట్లనే 1979-1980 ఇప్పుడు గూడా జనతా పార్టీ. దీనికప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? చరణ్ సింగ్. నేను జస్ట్ ఇయర్స్ ఏ కోalition పార్టీ ఎప్పుడుందో చెప్తా. వాటిల్లో ఏ పొలిటికల్ మెంబర్స్ ఉన్నారు అనేది ఐ డోంట్ థింక్ థట్ ఈస్ ఇంపార్టెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టేబుల్ తీసి చూడండి గూగుల్‌లో. 1989-90 అప్పుడేం గవర్నమెంట్ ఉంది? నేషనల్ ఫ్రంట్. వీపీ సింగ్. 1990-91 జనతా దళ్. ఎవరు? చంద్రశేఖర్. 1996-97 యునైటెడ్ ఫ్రంట్. హెచ్‌డి దేవగౌడ. 97-98 యునైటెడ్ ఫ్రంట్. ఐకే గుజరాల్. ఇది కూడా కోalitionే. 98-99 బీజేపీ లెడ్ కోalition. ఏబీ వాజ్‌పేయి. ఇట్లా చెప్పుకుంటా పోతే 12th వన్ 2019 టు ప్రెజెంట్ ఇప్పటి వరకు ఇప్పుడేం నడుస్తుంది అక్కడ సెంటర్‌లో? నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. లీడర్ ఎవరు? సార్ నరేంద్ర మోదీ. బీజేపీ లీడర్.